शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. కాశీ వైభవము విశ్వనాథ వైభవము గురించి నేను నిన్న మీతో ప్రస్తావిస్తూ ఉన్నాను. కాశీపట్టణం అసలు బ్రహ్మాండమునందే అటువంటి క్షేత్రము వేరొకటి లేదు అని. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, కాశీ శివలింగ కోటుల కన్న తల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, కాశీ గంగ గారాబు చెలికత్తె, కాశీ లోకంబునందు అపురూప క్షేత్రంబు. అసలు లోకంలో కాశీ లాంటి క్షేత్రం ఇంకొకటి లేదు. కాశీతో సమానంగా పోల్చడానికి కూడా బ్రహ్మాండంలో ఇంకొక క్షేత్రాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టడం కూడా కుదరదు. ఇక మిగిలిన వాటిని వేరుగా చేసి చూడవలసి ఉంటుందేమో, కానీ నిన్న మీతో మనవి చేశాను, స్వర్గాది లోకములను తక్కెటలో ఒక పక్కన పెడితేనే కాశీతో సమానం కావు. అటువంటిది వేరు క్షేత్రములను అసలు కాశీ క్షేత్రంతో పోల్చడం ఎలా కుదురుతుంది? కుదరదు. కారణం ఏమంటే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. కాశీక్షేత్రం శివలింగముల యొక్క కోట్ల పరంపరలతో ఉంటుంది. నేను పొద్దున్న విశ్వనాథ దర్శనానికి వెడితే నా పక్కన ఉన్నవారు ఎవరో ఒకరు అన్నారు, నేను ఎక్కడ చూసినా శివలింగాలే కనపడుతుంటే విశ్వనాథుని యొక్క దేవాలయమునందు ఇది ప్రథమం కాకపోయినా ఎప్పటికప్పుడే ఆ ఆనందం వేరు. ఏమి శివలింగాలండి, ఎక్కడ చూసినా శివలింగాలే అంటుంటే ఆయన అన్నారు, నాతో ఒక మాట అన్నారు, నిజంగా నాకు విశ్వనాథుడు ఆ మాట అనిపించాడేమో నా వెనక నుండి అనిపించింది. కాశీలో శివలింగాలు దేవాలయాలకు వచ్చి చూసినప్పుడు మీ కంటికి కనపడుతున్నవి కావండి. ఇక్కడ ప్రతి ఇంటా శివలింగాలు ఉంటాయి, ప్రతి ఇంటా శివలింగాన్ని అర్చిస్తారు. నిజంగా అంటే కాశీ ఎన్ని శివలింగములతో నిండిపోయినటువంటి క్షేత్రమో చూడండి. అందుకే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. అసలు ఈ కాశీ క్షేత్రమే ఇన్ని శివలింగ కోట్లని కన్న తల్లి ఆవిడ. అసలు అందుకే కాశీ క్షేత్రం లాంటి క్షేత్రం మీకు ఇంకా భూప్రపంచంలో ఇంకొక చోట కనపడదు. కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఇక్కడ మోక్షాన్ని అలవోకగా దానం చేస్తుంది కాశీక్షేత్రం. అందుకే కాశీక్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, ఇక్కడ 3 రాత్రులు 3 పవళ్ళు. చాలామందిలో ఒక అపప్రథ ఒకటి ఉంటుంది, పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కాశీ వదిలి, రాత్రి వచ్చి కాశీలో పడుకుంటే చాలు. 3 రాత్రుల్లో 5 రాత్రుల్లో 9 రాత్రుల్లో రాత్రులు కదండి అన్నారు, అందుకని రాత్రి వచ్చి పడుకుంటే రోజు కింద లెక్కకు వస్తుందని కాదు.
ఉపాసన అన్న మాటలో రాత్రి సంకేతం అజ్ఞానాన్ని పోవడానికి. అందుకే నవరాత్రులు చేస్తున్నాం అంటాం. అంటే దాని ఉద్దేశం పగలబడుకుని రాత్రి పూజ చేసామనే కాదు. నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఏవి చేసిన గణపతి నవరాత్రులు రాత్రి శబ్దంతో చెప్తారు. కారణం ఏమిటంటే రాత్రి అంటే చీకటి. చీకటి యందు ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు మీకు. ఏ వస్తువు ఏదో దాని యథార్థ స్వరూపము గోచరము కాక అసత్యము సత్యముగా, సత్యము అసత్యముగా కనపడేటట్టు చేయగలిగినదేదో అది రాత్రి. ఒక తాడు చూస్తాడు, పాము అనుకుంటాడు. అది పగటివేళ అనుకోండి, త్రాటిని చూసి పాము అనుకునే అవకాశం ఉండదు. అసలు ఆ పగలు చాలా, వెలుతురు చాలా, ఆ జ్యోతి చాలు, కాంతి చాలు, చాలు. చీకటి భయం ఎందుకు కల్పిస్తుంది అంటే ఏది సత్యము కాదో అది సత్యము అనిపించడం వల్ల భయం. లోకంలో చూడండి, నే చచ్చిపోతానేమోనన్న భయమే ఎక్కువ. ఎందుచేత అంటే నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఈ శరీరం చచ్చిపోతుందేమోనని, ఎంత చచ్చిపోతుందేమోనని బెంగ పెట్టుకున్నా శరీరం చచ్చిపోతుంది. కారణం ఏమంటే అది జగత్తు యందు అంతర్భాగం. జాయతే గచ్చతే ఇది జగత్. ఏది వచ్చిందో అది వెళ్ళిపోయి తీరుతుంది. అది ప్రకృతి యొక్క నియమం, ఈశ్వర శాసనంలో. ఇది ఎప్పుడూ ఉన్నది కాదు, ఒకనాడు వచ్చింది. ఇది దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది. పుట్టిన తేదీకి ముందు ఇది లేదు. ఏదో 14/7/1959 సంవత్సరానికి పూర్వం ఈ శరీరం లేదు. 14/7/1959 ఈ శరీరం పుట్టింది. కాబట్టి ఈ శరీరానికి ఓ పుట్టిన తేదీ ఉంది. కాబట్టి ఈ శరీరానికి మరణ తేదీ కూడా ఉంటుంది. అది ఆ రకంగా వెళ్ళిపోవలసిందే, తప్పదు. కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నది తెలియదు. పుట్టనిది గిట్టనిది ఒక్కటే ఉన్నది, అది ఆత్మ. అసలు యథార్థ స్వరూపం ఆ ఆత్మ. కానీ నేను ఆత్మ అన్న సత్యమునందు ఉండకుండా నేను శరీరము అన్న అసత్యమునందు నిలబడతాడు. అసత్యమునందు నిలబడితే అది ఎలా ఉంటుంది? ఉండదు. నేను ఉండని దాన్ని ఉండాలని పట్టుకుంటే ఉండదు. కాబట్టి భయహేతు. ఏది ఎక్కడికి వెళ్ళదో అది తానుగా ఉన్నాడు అనుకోండి, ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? భగవాన్ రమణులకి సర్కోమా వచ్చి రోజు నెత్తురు కారిపోతుండేది. కారిపోతుంటే ఆయన చెట్టు కింద కూర్చొని అదంతా తుడిచేసుకుంటూ ఉండేవారు. తుడుచుకుంటుంటే శిష్యులు చూశారు రోజున. శిష్యులంటే ఆయన శిష్యులని ప్రకటించలేదు, అంతేవాసులు చూసి అన్నారు, భగవన్ సర్కోమా ఎక్కువైపోయింది, ఎర్రటి రక్తం కారిపోతోంది అందులోంచి, మీరు వెళ్ళిపోతారేమోనని మాకు భయంగా ఉందన్నారు. వెళ్ళిపోతారేమో అంటే చనిపోతారేమో అని. ఆయన అన్నారు నవ్వి, నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడిగారు. నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడగడానికి కారణం ఏమిటంటే నేను ఆత్మ. ఆత్మయే శివుడు. శివుడికి ఒక నామం ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అన్న నామానికి అర్థం కొయ్యబారిపోయి నిలబడిపోయినవాడు అని కాదు. కొయ్యబారిపోవడం ఆలోచన రాని, లేమి, స్తంభించిన స్థితిలో జరుగుతుంది. తాను వేరొక చోటుకి వెళ్ళడానికి చోటు లేనివాడు స్థాణుహు. శివుడు ఇంకా పెరగడానికి, శివుడు వెళ్ళడానికి చోటు ఎక్కడుంది? ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండం ఉందో అంతవరకు శివుడు నిండిపోయి ఉన్నాడు. అందుకే ధూర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ ఒక మాట అంటాడు, నీ రూపంబు తలంపగా తుది మొదల్ నీకాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకీటికిన్ పాలన్ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంచుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయనకి తుదా మొదలు ఎక్కడుంటాయి? ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు. కాబట్టి ఆయనకి స్థాణుహు అని పేరు. అటువంటి స్థాణువు అని పేరు కలిగినటువంటి శివుడు ఎవరో ఆయనే నేను. అంటే జ్ఞానమునందు ఆత్మయే తాను. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి పంచకం చేశారు, కాశీ పంచకము అని. అసలు మీరు అది వింటే ఆశ్చర్యపోతారు. అందులో ఆయన అన్నారు, నేనే కాశీ అన్నారు. అసలు అది ఉంటుంది. తాను కాశీగా మారడం ఎలాగో చెప్పారు ఆయన. అసలు ఆ స్తోత్రం వింటే ఒళ్ళు పులకరింతలు వస్తుందన్నమాట. అంత గొప్ప పంచకం చేశారు ఆయన కాశీ మీద. అంటే కాశీకి వెళ్ళడం కాదు, తాను కాశీగా ఎలా మారాలో చెప్పారు శంకరాచార్యులు వారు. అలా ఎవడు మారుతాడో వాడు ఆత్మ, వాడు ప్రళయమునందు కూడా ఉండేవాడే అవుతాడు. కాబట్టి
అదిగో ఆ స్థితిని పొందడం సత్యమునందు తాను ఊంచుకోవడం, తాను సత్యముగా నిలబడగలగడం. అలా సత్యముగా నిలబడగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడికి ఇక భయమన్న మాట ఉండదు. ఎందుకంటే భయపడడానికి అసలు రెండో వస్తువు ఎక్కడుంది? ఇంకో వస్తువు ఉంటే భయం. ఉన్నది ఆత్మ ఒక్కటే. అందుకే శంకరులు అద్వైతం, శంకరులు అనడమేమి, వేదమంది అద్వైతం, రెండు కానిది ఒకటి అని శంకరులు అన్నారనుకోండి, పక్కన ఇదొకటి అదొకటి అని ఒకటిని రెండు మూడు ఎన్నైనా చేస్తారేమోనని ఆయన అసలు రెండు కానిది అన్నారంటే ఒకటి అని. అయినా తర్వాత అయింది వేరు మాట అనుకోండి. కాబట్టి అద్వైతం, ఉన్నది ఒక్కటే వస్తువు, ఇక రెండో వస్తువు లేనప్పుడు భయం దేనికి? ఉన్నది ఆత్మ ఒక్కటే. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది రుద్రం. రెండు లేవు. ఆ సభ, ఈ సభాపతి ఒక్కడే శివుడు. కాబట్టి ఆ కాశీక్షేత్రంలో ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటి అంటే అది కైవల్య ఫలదాన కల్పవల్లి, అది మోక్షాన్ని ఇస్తుంది. ఇవ్వడంలో ఈ కాశీపట్టణానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే రాత్రివాసము. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి కాశీలో ఉండి పొద్దున్న గైళ్ళు వచ్చి ఇచ్చనుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదో ఇంకో చోటుకి వెళ్ళి రావచ్చా అండి అంటుంటారు. కాదు, కాశీయందు ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పంచక్రోశముల యందు ఉండుట. దీనికి విస్తీర్ణం ఏది చెప్పబడిందో అందులోనే ఉండాలి. పగళ్ళు రాత్రులు కూడా ఇక్కడే ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. అగస్త్య మహర్షి యొక్క వైభవంలో చెప్తారు, ఎవరైనా 3 రాత్రులు 3 పవళ్ళు కాశీపట్టణంలో ఉన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఈ పంచక్రోశముల మధ్యలోనే ఉండిపోయారు. అలా ఉండిపోయాడు. ఆయన ఏం చేయలేదు, ఇక్కడ ఉండిపోయి ఆయన ఉండిపోయాడు అంతే. 3 రోజులు, 3 రాత్రులు ఉన్నాడు, 3 పగళ్ళు ఉన్నాడు. అలా ఉన్నవాడికి రాజసూయము అశ్వమేధము చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు. అంటే అసలు కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం ఏమి అంటే అనాథప్రేత సంస్కారమే. మనుష్య శరీరము అనాథప్రేతముగా పంచభూతములలో కలవకూడదు, అది వేదం యొక్క నిర్ణయం. అందుకే అనాథప్రేతం కనపడింది అనుకోండి, దానికి సంస్కారం ఎవరు చేస్తారో సమంత్రకంగా కలియుగంలో వారు అశ్వమేధయాగం చేసిన వారితో సమానం. కాశీలో వచ్చి 3 రోజులు ఉంటే మళ్ళీ 3 రోజులు అంటే పగళ్ళ రాత్రులా అని అడగద్దు నన్ను. రాత్రులు పగళ్ళు కలిపి ఉంటే అటువంటి వారి యొక్క ఖాతాలో, జీవుడి ఖాతాలో వీడు అశ్వమేధయాగం చేశాడు, రాజసూయాగం చేశాడు అని వెయ్యండి. అందుకే కాశీ ఎందుకు ఎడతారో తెలుసా అండి? కాశీ వచ్చి చెయ్యాలని ఏం లేదు, కాశీ వచ్చి ఉండు చాలు, నువ్వు చేసేసినట్టే. నువ్వు చేయగలవా సశాస్త్రీయంగా రాజసూయాగం? కుదురుతుందా ఈ రోజుల్లో? నువ్వు రాజ్యం ఎలా పట్టాభిషేకం చేస్తావు? నువ్వు ఎలా గుర్రాన్ని వదులుతావు? అశ్వమేధం ఎలా కుదురుతుంది? కుదరదు, అసలు కలియుగంలో లేదు. లేకపోయినా ఫలితం ఎందుకు వెళ్ళిస్తారంటే ఒక్క కాశికావాసము వలన ఇస్తారు. ఇంత తేలికగా పుణ్య సముపార్జనమునకు వేరొక స్థానము బ్రహ్మాండమునందు లేదు జీవుడికి. పనికి మాలిన చోట్లకి వెళ్ళి ఉంటాం. 3 రాత్రులు 3 పగళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను కటికోపవాసం చెయ్యమని చెప్పలేదు. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, భగవంతుని యందు మనసు పెట్టి ఉండాలి. కాలకృత్యములు తీర్చుకునే సమయంలో కూడా పరమేశ్వరుడు స్ఫురణ యందు ఉండాలి. నిద్రలేస్తూ ఒక్కసారి తెలివి వచ్చి లేచి నిలబడగానే ఓం కేదారేశ్వరాయ నమః, ప్రదోష వేళ కాగానే ఓం కేదారేశ్వరాయ నమః, చాలా 2 నామాలు. అది అన్నంత మాత్రం చేత ఆయన పొంగిపోతాడు. ఇక్కడ ఉన్నంతకాలం వేరొకరికి సహాయం చేయడం, క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం. ఏ నియమపాలనం చెయ్యాలని మనం ఇక్కడికి వచ్చామో ఆ నియమపాలనము చెయ్యడంలో వైక్లభ్యమును పొందకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది చెయ్యగలిగితే 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటే వాడు అశ్వమేధము రాజసూయము చేసినట్టు వెయ్యండి. 5 రాత్రులు 5 పగళ్ళు ఉంటే అలా ఉన్నవాడికి సశాస్త్రీయముగా గురువుగారి పాదములు పట్టి గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారి ఇంట్లో ఉండి గురువుగారు భిక్ష తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావడం, దర్భలు తీసుకురారా అంటే దర్భలు తీసుకురావడం, గురువుగారు అగ్నికార్యం చేయమన్నప్పుడు అగ్నికార్యం చేయడం, బ్రహ్మచారి అగ్నికార్యం చెయ్యాలి, అగ్ని యందు సమిధాదానము అని సమిధ వెయ్యాలి. ఆ కూర్చుని చెయ్యక్కర్లేదా అంటే రోజు సమిధాదానం చేస్తాడు, సమిధాదానం చెయ్యాలి బ్రహ్మచారి.
సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత 4 వేదములు చదువుకుంటే, ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి ఋగ్వేదం చదివితే. కానీ కాశీపట్టణం వచ్చి 5 రాత్రులు 5 పగళ్ళు ఉన్నాడు అనుకోండి, వాడు 4 వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలో. ఏమి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫలితం రమ్మంటే? ఏమి చెయ్యమనలేదు. కాశీ వచ్చి 5 రాత్రులు 5 పవళ్ళు ఉండు చాలు. భగవద్భజన చేసుకో, పెద్దల సేవ చేసుకో, గురువుగారి సేవ చేసుకో, ఈశ్వరుడు యొక్క నామం పలుకు, చక్కగా భజన చేసుకుంటూ గడుపు, భగవన్నామ సంకీర్తనం చెయ్యి, ప్రవచనం విను, పుణ్యకథ పఠనము చేస్తుండు, శివనామము చెప్తుండు, విష్ణునామమును కీర్తిస్తుండు, దేవాలయములను దర్శనం చేస్తుండు చాలు. ఇలా ఉన్నంత మాత్రం చేత రాత్రి శబ్దము చేత సూచింపబడేది అది. ఏ అజ్ఞానము దహించుకుపోవడానికి జీవుడు కొన్ని కోట్ల 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 జన్మలుగా చేసినటువంటి పాపరాశి నశించిపోయి భగవంతుడికి దగ్గర అవడానికి మీకు కొంత పుణ్యబలం మీ ఖాతాలో ఉండాలి. పుణ్యబలం భోగానుభవము కొరకు కోరకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు ఒక పుణ్యం చేస్తూ ఇది నన్ను రక్షించుగాక అన్న శబ్దాన్ని భోగానికి అన్వయం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఈశ్వరుడు దాన్ని అందుకే కేటాయించేస్తాడు. కేటాయిస్తే ఏమవుతుందో తెలుసా అండి? నేను ఇది చేశాను, నాకు ఈ ఫలితం ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అది అనుభవింపచేసేస్తాడు. ఒక మంచి సుఖాల్లో దాన్ని ఇచ్చేస్తాడు. మీరు అలా నడిచి వెళ్తున్నారనుకోండి, మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతారు. అయిపోయింది మీకు అక్కడతో ఓ పుణ్యం. మీరు అడిగారే, నాకు భోగం కావాలన్నారు, నీ చెప్పులు అట్టుకొచ్చేవాడు పెడతాడు నీ కాళ్ళ ముందు. పెట్టారా లేదా? ఇప్పుడు అయిపోయింది నీ పుణ్యం. అది కావాలా? ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా మార్గం చేసేదిగా కావాలా? అలా చెయ్యాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అడగకూడదు. అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించాడని ఈశ్వరుడికి ధారపోసేస్తాడు. ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే, కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తన వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చిట్ట చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడంగా అంటే ఇక పుట్టడు. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఈశ్వర నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నాడు. ఎందుకని? పూర్వం నమస్కరించలేదు, పుట్టాను. ఇప్పుడు నమస్కరించాను కాబట్టి పుట్టాను, కాబట్టి ఇంకోసారి నమస్కారం చేయ. ఒక్కసారి నమస్కారం చేస్తేనే ఎంత ఫలితం ఉంటే కాశీపట్టణం వచ్చిన వాడికి. మీకు ఇంకొక మాట చెప్తున్నాను, కాశీపట్టణమునందు దక్షిణాయనం లేదు. లోకమంతటికీ కాలము 2గా విభాగం అవుతుంది, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఒక్క కాశీపట్టణానికి మాత్రం దక్షిణాయనము లేదు. ఎందుకో తెలుసా అండి? దక్షిణాయనము సాధనా కాలము. దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు దురదృష్టం అంటారు. దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం అని ఎందుకంటారో తెలుసా? రేపు ఎంసెట్ ఉండగా ఇవాళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఏమిటో పాప ఆయన దురదృష్టం అంతా బాగా చదువుకున్నాడు పిల్లాడు, రేపు ఎంసెట్ అంటే ఇవాళ టైఫాయిడ్ ఏమిటి అంటారు. అంటే రాయవలసినది వ్రాయలేడు. దక్షిణాయనమునందు మరణం అంటే ఉపాసన చేయవలసిన కాలంలో శరీరం లేకుండా పోయింది. పడవలేనివాడు నది దాటలేనట్టే ఇది లేనివాడు ధర్మకార్యాచరణం ఏం చేస్తాడు? కాబట్టి చెయ్యలేడు. కాబట్టి అయ్యో పాపం ఇది పడిపోయిందిరా వీడికి దక్షిణాయనంలో, దురదృష్టవంతుడు అన్నారు. అసలు నిజంగా మాట్లాడితే దక్షిణాయనమునందు చెయ్యడము, దక్షిణాయనమునందు మరణము పాపహేతు అని శాస్త్రముల యందు లేదు. చాలామంది దురభిప్రాయం ఏమిటంటే దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి వాడు పాపిష్ఠ అని. అలా ఏం లేదు శాస్త్రంలో. దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము, ఉత్తరాయణం అంటే ఉత్తర మార్గము. తప్పించి దక్షిణాయనంలో చచ్చిపోతే వాడేం చెడ్డవాడు కాడు, మహాత్ముడైన వాడు ఇప్పుడు పోతే ఏమిటి? అసలు కాశీపట్టణానికి దక్షిణాయనం లేదు, అంతా ఉత్తరాయణమే. ఉత్తరాయణం అంటే ఏమిటో తెలుసా అండి? ఉత్తరాయణమునకు ఓ లక్షణం ఉంటుంది. దక్షిణాయనం అంటే విమానాన్ని దింపడం, ఉత్తరాయణం అంటే విమానాన్ని ఎత్తడం. అది తేడా.
రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? కుబేరుణ్ణి ఓడించి తనది కానిది తనదిగా తెస్తాడు. అందుకని ఉత్తరాన్నించి అలకాపురి నుంచి లంకకి కింద వరకు తీసుకొచ్చేస్తాడు. అంటే ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇస్తే దీన్ని భోగాలకి వాడుకోవడం, దీన్ని ధర్మపథంలో నిలబెట్టకపోవడం, జీవుణ్ణి సంస్కరించుకోకపోవడం, పైనుంచి కిందకి దింపుకోవడం పుష్పక విమానాన్ని. రాముడు ఏం చేస్తాడు? అది ఎక్కి పైకి ఎడతాడు, అయోధ్యకి పట్టాభిషేకానికి ఎడతాడు. రాముడితో పుష్పక విమానం ఎక్కినవాడు పాడైనవాడు కాడు, రావణుడితో పుష్పకం ఎక్కినవాడు నాశనమైనవాడు, భోగముల కోసం తిరిగినవాడు. రాముడు ఎక్కినప్పుడు ఎక్కితే ఎంతమంది ఎక్కినా వాడికి చోటు ఉంటుంది పుష్పక విమానంలో. అంటే ఎంతమంది మోక్షం పొందినా అయిపోయే సీట్లని ఉండదు, సాధన చేసుకుంటే ఇంకోడు వస్తాడు. ఇప్పుడు అది ఉత్తర దిక్కుగా వెడుతుంది, పైకి ఎడుతుంది. ఉత్తర దిక్కుగా పైకి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకానికి వానరములే నీళ్లు తీసుకొచ్చాయి, నదుల నుంచి, సముద్రముల నుంచి జలములు. రాముడు నరుడిగా పుట్టాడు. పైకి ఎక్కడము అంటే మోక్షం, కిందకి దిగడము అంటే భోగం. కాబట్టి ఉత్తరాయణము లేదు, ఇక్కడ దక్షిణాయనము లేదు, అంతా ఉత్తరాయణమే. అంటే ఇక్కడికి వచ్చిన వాడికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దగ్గరకి వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడికి వచ్చి భోగం అడగవద్దు. కాశీ పట్టణంలో భోగం అడగకూడదు. మీకు భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళిపోవాలి, దక్షారామం వెళ్ళాలి. కొడుకు ఉద్యోగం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, కూతురికి పెళ్ళి అవ్వాలి, నాకేదో ఐశ్వర్యం కలిసి రావాలి, ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఉత్తర క్షణంలో అనుగ్రహించేవాడు భీమనాథుడు. అందుకే మీరు నేను కాదు భోగం అనుభవించేది. దక్షారామంలో భీమనాథుడు లోకంలో ఎవరు అనుభవించనంత భోగాన్ని అనుభవిస్తాడు. అసలు ఆయన ఉత్సవాలకి యమధర్మరాజు గారి యొక్క పత్ని ధూమ్నోర్న అని ఆవిడొచ్చి కళాపి చల్లుతుంది, లక్ష్మీదేవి ముగ్గులు పెడుతుంది. ఆయన మేడ మీద ఉంటాడు, కింద ఉండడు అంతరాలయంలో. మేడ మీద ఉండి ఏకాదశి నాడు సాని గృహానికి ఎడతాడు. మాణిక్యాంబ గృహానికి అమ్మవారు నిద్రపోయిన తర్వాత అర్చకులు ఇప్పటికీ రాత్రి వచ్చి తెర వేసేసి చప్పుడు అవ్వకుండా ఉత్సవమూర్తిని తీసుకెళ్ళిపోయి అమ్మవారి గుళ్ళో, మాణిక్యాంబ గుళ్ళో పెట్టి తలుపులు వేసేసి బయట నందీశ్వరుణ్ణో చండీశ్వరుణ్ణో కాపలా పెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ మర్నాడు గుట్టు చప్పుడు కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి నిశ్శబ్దంగా తలుపులు తెరిచి ఉత్సవమూర్తిని తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు. అంటే అందరూ ఉపవాస తిథిగా భావించే ఏకాదశిని ఆయన భోగతిథిగా వాడుకుంటాడు, అంత భోగం. అందుకే పరమశివుడికి ఉన్నంత భోగము ఎవరికీ లేదు, పరమశివుడికి ఉన్నంత వైరాగ్యము ఎవరికీ లేదు. అందుకని భోగం కావాలంటే దక్షిణ కాశీ వీళ్ళు, మోక్షం కావాలంటే కాశీ. ఇక్కడికి వచ్చి భోగం అడక్కో, అక్కడికి వెళ్ళి మోక్షం అడగద్దని నేను అన్నా. అది కూడా పెద్ద భోగమే, కానీ ఇక్కడ భోగం మాత్రం అడక్కో, వ్యాసుడంతటి వాడు దెబ్బతిన్నాడు. కాబట్టి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, కాశీపట్టణం కైవల్యాన్ని ఇస్తుంది. ఇక ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతే వాడంత భాగ్యవంతుడే లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మనుష్య ప్రాణులందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. కలియుగారంభంలో మన పనుపున ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ప్రజాపతులు చేస్తూ ఉంటారు. అయా కలియుగం అంతా పాపభూయిష్టంగా ఉంటుంది కదా, కలిపురుషుడి యొక్క ఉద్ధతి కదా, మేమేం చెయ్యాలి, మరి మాకు తేలికగా మోక్షం వచ్చే మార్గం ఏమైనా చెప్పండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి, ఇచ్చేస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి నన్ను దర్శనం చేయండి, మోక్షం ఇచ్చేస్తాను. ముందు అలాగే అని సంతోషపడిపోయి ఇలా అన్నారు. ఆ తర్వాత అన్నాడు ఎవరో, ఒరే చిదంబరం వెడితే ఓ ఇబ్బంది ఉందిరా, శివదర్శనం ఇస్తామని నించోపెడతారు, నించోపెట్టి తలుపులు తీస్తారు. తలుపులు తీసే కిటికీలో ఉంటుంది, అందులోంచి చూడండి అంటారు. ఇలా నీరాజనం ఇస్తారు, మారేడు దళాల మాల వేసి ఉంటుంది, తలుపు కిటికీ తలుపులు వేసి వెళ్ళిపోండి అంటారు. ఈ నించున్నవాడు ఎవరు, నిజాయితీపరుడు ఉంటాడు. వాడు అంటాడు, ఒరే నాకేం కనపడలేదు అక్కడ, నీకేమైనా కనపడిందా శివలింగం అంటాడు. అంటే గడుసు వాడు ఉంటాడు, వాడు అంటాడు, అది కనపడలా నీకు, నల్లగా లేదు శివలింగం, పక్కన పానమట్టం లేదు అంటాడు. అబద్ధం. అక్కడ ఎవరినో వెళ్ళి అడిగాడు అనుకోండి, అనుమానం తీరక, ఏమంటే అక్కడ లోపల శివలింగం లేదేమిటండి అన్నారనుకోండి, అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే చిదంబర రహస్యం అని పేరు. చిదంబర రహస్యం ఏమిటంటే ఆకాశము శివలింగంగా ఉంటుంది అక్కడ. ఆకాశం అంతటా నిండిపోయినవాడు ఎలా తీసుకొచ్చి పెడతావు అక్కడ?
అందుకని అంతటా నిండినవాడు ఎక్కడా ఉన్నాడు కాబట్టి అక్కడే ఓ మారేడు దళాల మాలేసి వాడే వీడంటారు. అది లోపల జ్ఞాన పరిపుష్టి చేత చేయవలసిన దర్శనం. అంచేత ఎలా కుదురుతుంది? వెళితే మాత్రం ఏమర్థం అవుతుంది? చిదంబర రహస్యం. అర్థం కాని దాన్ని ఏమంటారంటే చిదంబర రహస్యం అంటారు. అందుకనే అయ్యా మేమేదో తెలియక అలాగే అన్నాం కానండి, ఇంకో మాట చెప్పండి. అలా కుదరదు. దర్శనాద భ్రసదసి, మాకేమీ చిదంబరం పెడితే అర్థం కాలేదు, ఇంకో మాట ఏమైనా చెప్పండి అంటే పరమేశ్వరుడు అన్నాడు, సరే జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి, త్యాగరాజస్వామి వారు పుట్టిన ఊళ్ళో ఇచ్చేస్తాను మోక్షం. చాలా సంతోషం మహాప్రభు, ఇది తేలిక. వచ్చేశారు. అప్పుడు గుర్తొచ్చింది, ఎవరే పుట్టడం మన చేతిలో ఎక్కడుందిరా, అమ్మకి నిప్పులు ఎక్కడొస్తాయో? అమ్మ కడుపులో కదా మనం ఉన్నాం. ఆర్టీసీ బస్సు నుంచి విమానం వరకు ఎక్కడైనా పుట్టచ్చు. అందుకని అయ్యి బాబోయ్ ఇదేంటి ఇంత మాయ చేశాడినా అని మళ్ళీ వెళ్ళి, అయ్యా మీరు అన్నారు కానండి, తెలియక అలాగే అన్నాం కానీ తేలికని కుదరదు, ఇంకేమన్నా చెప్పండి మాకు అంటే ఆయన అన్నాడు, ఓ పని చేయండి, స్మరణాత్ అరుణాచలే అరుణాచలేశ్వరాయ నమః అని అరుణాచల క్షేత్రాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండగలవా? చచ్చిపోయే ముందు తలుచుకోవడం మనసు లక్షణం కదండి. చచ్చిపోయే ముందు మనసు కొడుకు మీదో కూతురు మీదో బంధువుల మీదో ఇనప్పెట్లో డబ్బు మీదో ఉంటే తలుచుకోవడం నా మీద పెట్టద్దు బాబాయ్, కష్టం. ఇంకో మాట చెప్పండి. పోనీ ఓ పని చేయి, కాశీలో చచ్చిపోతావా? కాశ్యాంతు మరణాన్ముక్తి. నీ పనులన్నీ అయిపోయాయిగా, కొడుకుల్లో పుట్టేశారు, మనవలు పుట్టేశారు, ఇంకా నువ్వు ఊళ్ళు ఉద్ధరించవలసింది ఏమీ లేదు, పెద్దవాడు అయిపోయావు, ఎలాగో కనపడ్డ వాళ్ళందరితో అంటున్నావుగా. ఉందో లేదో వైరాగ్యం? ఉన్నది నిజమైతే ఇక సూర్యుడు నడిని పశ్చిమ దిక్కుకు వాలిపోతున్నాడని నమ్మితే కాశీ వెళ్ళుండిపో. ఉండిపోతే ఏమవుతుంది? చచ్చిపోయేది ఏదో ఇక్కడ చచ్చిపోతే ఏమవుతుంది? మోక్షం వచ్చేస్తుంది. అదేంటండి ఇక్కడ చచ్చిపోతే మోక్షం ఎలా వచ్చేస్తుందండి అంటారేమో. ఇక్కడ మోక్షం ఎందుకు వస్తుందో చెప్పారు. అందుకే కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఇది కల్పవృక్షము యొక్క తీగ వంటిది, లేదా కల్పవృక్షము యొక్క అనుగ్రహము వంటిది. మోక్షాన్ని అంత అలవోకగా ఇయ్యగలదు. ఇక్కడ వచ్చి ఉన్నా ఈశ్వరుడికి దగ్గర పడతాడు. ఇందాక నేను చెప్పిన ఫలితాల వల్ల. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ కాశీపట్టణంలో ఒక లక్షణం ఉంది. ఇక్కడ కలియుగం లేదు, ఎప్పుడూ కృతయుగమే. మీకు అదో లక్షణం. కాశీపట్టణమునందు కలియుగం అన్న మాట లేదు. నిరంతర కృతయుగం ఒక్క కాశీ అందే ఉంటుంది. ఎందుచేతంటే కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఒక పెద్ద బాధ ఉంటుంది, ఒక పెద్ద అదృష్టము ఉంటుంది. కలియుగం తర్వాత కృతయుగం వస్తుంది. కృతయుగంలో పుట్టే అవకాశం ఇవ్వరు కలియుగంలో పుట్టిన జీవులకి. ఎందుకంటే కలిపురుషుడు విశేషమైన పాపములు చేయిస్తాడు. అసలు ఆ కలిపురుషుడు కలియుగం ప్రారంభమైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అడిగారు, కలియుగం అని అందరూ హడిలిపోతున్నారు, పాపములకు పరాకాష్ఠ అంటున్నారు, ఈ కలిపురుషుడు ఎలా ఉంటాడు నేను చూడాలనుకుంటున్నాను, ఒకసారి పిలవండి వాడిని అన్నారు. ఆయన సభాప్రవేశం చేశాడు. ఆయన ఎడంచేత్తో నాలుకని పైకి లాగతీసి పట్టుకుని కుడి చేత్తో తన అవయవాన్ని పట్టుకుని వచ్చాడు, లైంగిక అవయవాన్ని. బ్రహ్మగారు చూసి ముక్కున వేలేసుకుని, సభాప్రవేశం ఇలా చేసావా, ఎవర్రా నువ్వు ఆ కలిపురుషుడు అన్నారు. నేనే అన్నాడు. ఏమిట్రా ఆ నిలబడ్డం ఏమిటి, ఆ పట్టుకోవడం ఏమిటి అని అడిగారు. ఆయన అన్నాడు, ఇది తినవచ్చు, తినేటప్పుడు ఇలా తినాలి అని నియమం ఏమీ లేకుండా తిని బతుకుతాను కలియుగంలో. లోకాన్నంతటినీ నాలుక చేత పాడి చేస్తాను. కనీసం కాశీ వచ్చి కూడా భిక్షాందేహి కృపాబలం వనకరీ మాతాన్న పూర్ణేశ్వరి అనకుండా తింటాడు. అయితే మనం అలా తింటలేదు. మనం విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం. మనందరం చక్కగా పంక్తులు వేసుకుని అన్నపూర్ణాష్టకం చేసి ఆ తర్వాత భోజనం చేస్తున్నాం. కాబట్టి భగవంతుణ్ణి తలుచుకోడు. భోజనం చేసేటప్పుడు యజ్ఞంతో సమానం కాబట్టి భగవన్నామాన్ని ముందు పెట్టి, మధ్యలో పెట్టి, చివర పెట్టి భోజనం చేయడు. నిశ్శబ్దంగా భోజనం చేయడు. కూర్చుని చెయ్యడు. ఎక్కడ పడితే అక్కడ నిలబడి చేస్తాడు. లేకపోతే కుర్చీల్లో కూర్చుని చేస్తాడు. ఏదో శారీరకమైన అస్వస్థత ఉంటే వేరు, నేను దాని జోలికి వెళ్ళటలేదు. లేకపోతే కుర్చీల్లో కూర్చోవడం, లేకపోతే ఎప్పుడు నిలబడి నాడీమండలానికి ఉత్ప్రేరకాన్ని అలవాటు చేయడం. అలవాటు చేసి ఆ వేళకి అది పడకపోతే నాడీమండలం పని చెయ్యని స్థితిని ఏర్పాటు చేసుకోవడం.
తెల్లవారేటప్పటికి కాఫీ, సాయంకాలం కాఫీ, మధ్యాహ్నం కాఫీ, గంటకి కాఫీ. నేను అక్కడతో ఆగిపోతున్నాను. కాశీలో ఇంతకన్నా చెప్పకూడదు. కాబట్టి ఉత్ప్రేరకాలని తాగడం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడ నిలబడి తినడం. అసలు బఫే గురించి నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు? కాబట్టి ఇదిగో ఇటువంటి వ్యవస్థ అంతా వస్తుంది. కాబట్టి ఇది తినచ్చు, అది తినకూడదు అని నియమం ఏమీ లేదు. మితాహారము, సాత్వికాహారము, దైవర్పితాహారము, న్యాయార్జితాహారము అని 4 నియమాలు ఉండాలి. ఏవీ ఉండవు, తినేస్తాడంతే. కాబట్టి దాని చేత మనసు 6వ వంతు తిన్న ఆహారంలోంచి వస్తుంది. ఆహారం తీసుకుంటున్నప్పుడు ఏ నియమాలు పాటించాడో దాని సారము యొక్క 6వ వంతు మనసు సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. సాత్వికమైన అనుష్ఠానము లేదు కనుక, సాత్వికమైన ఆహారం కాదు కనుక రజోగుణ తమోగుణ ప్రకోపంతో బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఆహారము చేత పాడు చేసేస్తాను. 4 జిహ్వేంద్రియానికి పాడు చేస్తాను. 2 ఇక ఏ విధమైన కట్టుబాటు లేదు కామానికి. ఇది చూడొచ్చని లేదు, ఇది చూడకూడదని లేదు. పశువు కన్నా హీనంగా కామమును తృప్తిపరుచుకోవడమే జీవనంగా బతుకుతూ ఉంటాడు. అంత విశృంఖలత్వాన్ని కల్పిస్తాను కామంలో. ఈ 2 చేత భ్రష్టుల్ని చేస్తాను. ఎంత భ్రష్టుల్ని చేస్తానో తెలుసా? కలియుగాంతమునందు వెళ్ళిపోయినటువంటి జీవుల్ని కృతయుగంలో పుట్టడానికి వీలు లేని స్థితి కల్పింపబడుతుంది. వాడు ఎంత పాపం చేసేస్తాడంటే ఓ 60 ఏళ్ళలో 70 ఏళ్లలో వాడు ఇక మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయి మళ్ళీ కలియుగం వచ్చేంత వరకు యమదండన పొందుతూనే ఉండాలి. అంత పెద్ద పాపాలు చేస్తాడు. ఇప్పుడు ఈ దండన ఎన్నాళ్ళు పడుతుందంటే కొన్ని యుగముల పర్యంతము దండన అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ కలియుగం వేల్టికి వీడు పునరుత్పత్తికి సిద్ధపడతాడు. మళ్ళీ కలియుగం మళ్ళీ ఇలాగే ఉంటుంది. అందుకే కృతయుగం ఇలా కాదు. కృతయుగం భగవంతుని వైపు అనురక్తి కల్పించి కృతయుగంలో ఉన్నంత మాత్రం చేత మోక్షానికి దగ్గర పడిపోతాడు. అందుకే కృతయుగంలో వాళ్ళు 199 మంది మోక్షాన్ని పొందుతారు. కాశీపట్టణమునందు ఎప్పుడూ కృతయుగమే. అసలు ఇక్కడ ఇంకొక యుగం లేదు. ఇక్కడికి వచ్చి కలియుగం అండి అనకూడదు. అందుకే నేను మీతో చెప్పాను, నిన్న కలి ప్రవేశింపడానందకాననమున. ఇక్కడికి కలిపురుషుడు ప్రవేశించడు, పంచక్రోశముల మధ్యలోకి ప్రవేశించడు కనుక ఇది ఎప్పుడూ కృతయుగమే. ఇక్కడ ఉన్నవాడు కృతయుగంలో ఉన్నవాడిగా లెక్క తీసుకుని వచ్చే యుగంలో జన్మనిచ్చేస్తాడు. పాపములన్నీ కాలిపోయాయిగా మరి ఇక్కడ ఉండడం వల్ల. కాలిపోయిన కారణం చేత కృతయుగంలో పుట్టేస్తాడు. కలియుగాంతమునందు పుట్టడం వల్ల ఏమవుతుందంటే కృతయుగంలో తరించిపోతాడు. కాబట్టి ఇది ఎప్పుడూ కృతయుగంతో ఉండేటటువంటి క్షేత్రం. ఒక్కసారి మనుష్య జన్మ దాటిపోయిందనుకోండి, ఇక కాశీపట్టణ ప్రవేశం లభ్యం కాదు. ఏదో పుణ్య సంచయం ఉండి ఇక్కడ క్రిమికీటకాదులుగా పుడితేనే చెప్పలేను. మనుష్యునిగా పుట్టి సంకల్పం చేత కాశీపట్టణ ప్రవేశం చెయ్యాలి అంటే మనుష్యుడై ఉంటేనే రాగలడు. మనుష్య ప్రాణి అనుకోండి, నేను కాశీ పెడతానండి అని రాగలడు. క్రిమో కీటకమో అయితే కాశీ పెడతానంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాకినాడ నుంచి వస్తుందా? భిలాయి నుంచి వస్తుందా? రాదు. ఒక్క మనుష్యుడైతే కాశీలో ఏదో జరుగుతుందంటే వెళ్ళొద్దామని వస్తాడు. నేను ఇంకొక మాట మీతో చెప్తున్నది, మిష ఏదో జరుగుతోందన్నది ఒక మిష కింద పెడతాడు ఈశ్వరుడు. ఎందుకో తెలుసా? నిజానికి ఏదో చేస్తే ఇక్కడ ఏదో జరుగుతుందని ఏం లేదుగా, ఇక్కడికి రావడమే చాలు. అది అడ్డు పెట్టి ఏం చేస్తాడంటే ఒక సహృదయం కలిగినటువంటి వ్యక్తి చేత సంకల్పం చేయిస్తాడు. ఏదో ఇంతమందితో కాశీ వెళదాం, అందుకే తల్లికి అటువంటి సంకల్పం కలిగింది. అది శివ సంకల్పమస్తు. ఇప్పుడు అడ్డు పెట్టి లాగుతాడు. ఎంతమంది అర్హులున్నారో వాళ్ళందరినీ కాశీపట్టణ ప్రవేశం చేయించి కూర్చోబెడతాడు ఇక్కడ. కాబట్టి అదిగో అలా ఇక్కడికి వచ్చిన వాడెవరో వాడు కృతయుగంలో ఇన్నాళ్ళు ఉన్నవాడితో సమానం. కృతయుగంలో చేసిన పుణ్యం మాటలు కాదుగా. అందుకే ఇక్కడికి వచ్చి ఎంత చిన్న పని మీరు చెయ్యండి, అది అద్భుతమే, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. ఎప్పుడూ కృతయుగం, ఎప్పుడూ ఉత్తరాయణం ఉండేటటువంటి ఏకైక పట్టణం బ్రహ్మాండమునందు కాశీ ఒక్కటే. కాబట్టి ఇటువంటి కాశీపట్టణమునందు కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఈ కాశీపట్టణం గంగ గారాబు నిచ్చెలికెత్తే కాశీ.
ఈ కాశీపట్టణం గంగమ్మకి గొప్ప ప్రేమమూర్తి అయినటువంటి అనురాగపూరితమైనటువంటి చెలికెత్తి. చెలికెత్తే రాణి ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. అందుకే కాశీ గంగ విడదీయలేరు, కాశీ గంగా అంటారు. ఆ గంగకి కాశీకి అంత అనుబంధం. కాశీలో నిలబడి గంగని విమర్శించిన, గంగలో నిలబడి గంగ దగ్గరికి వెళ్ళి ఏదైనా కాశీపట్టణాన్నన్నా మహాపాపం. అందుకే గంగ గారాబు నిచ్చెలికత్తె కాశీ సుర నరోరగ దైత్య సంస్తుత్య కాశీ. దేవతలు, నరులు, నాగులు అసలు కాశీపట్టణాన్ని స్తోత్రం చెయ్యనివాడు ఉండడు. మీరు ఎక్కడైనా ఉండండి లోకంలో, బ్రహ్మాండంలో కాశీ 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 అంటే చాలు. కాశీ అన్నందుకు అంత గొప్ప ఫలితాన్ని ఇస్తారు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. దీన్ని వేదమునందు స్మృతి అంగీకరించింది. మీరు ఏదైనా నది దగ్గరికి వెడితే స్నానం చేస్తే ఫలితం, గంగని స్మరిస్తే ఫలితం. గంగ 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 అంటే చాలు. అందుకే గంగ గంగే. అటువంటి గంగ కాశీ ఎందుంది. కాబట్టి సుర నరోరుగ దైత్య సంస్తుత్య కాశీ. ఇక్కడ అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఎక్కడికి వెళ్ళు మృత్యుభయం ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిన వాడికి మృత్యుభయాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవడైనా ఇక్కడ చనిపోతే ఇక వాడంతటి ధన్యాత్ముడు లేడు లేడు లేడు, మోక్షమును పొందాడు. ఏమిటి గుర్తు అంటే ఒక మాట చెప్పారు, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. అది కాశీపట్టణం యొక్క వైభవం. ఇక్కడ ప్రాణోత్క్రమణం అవుతుంటేట కపవాత పైత్యముల్ కప్పగాశ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుతుంటే, కపము వాతము పైత్యము పెరిగిపోతుంటే జీవుడు మార్గాన్ని వెతుక్కుని ఏ రోమకూపంలోంచో బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంటే, విపరీతమైన బడలిక కదిలిపోతే, ఒంట్లోంచి స్వేదం పుట్టేస్తే, ఒళ్ళంతా కంపనం వచ్చి కదిలిపోతుంటే, లక్ష తేళ్లు కుట్టిన బాధ పడుతుంటే, కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి నోరు తెరవండి అని తులసి తీర్థం పోస్తే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే, ఉరే దుర్ముహూర్తం రా, మంచం మీద చచ్చిపోతాడేమో మీ నాన్న కింద పెట్టేయమంటే కింద పెట్టేస్తుంటే కోడలు పరిగెత్తుకెళ్ళి వెండి కుంది దీపం పట్టుకొస్తే, పిచ్చి తల్లి నీకు తెలియదు వెండి కుంది పెడతారా, మట్టి ప్రమిద పట్టరా మట్టి ప్రమిద పట్టరా అంటే ప్రమిద పట్టుకొస్తుంటే కోడలు చుట్టూ నిలబడిన వాళ్ళు యథాపుత్ర మిత్రాదయో మత్స కాశీరుదాత్యస్య కీతృషీయోతంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి. శంకర భగవత్పాదులు ఆ చుట్టూ నిలబడిన వాళ్ళు పుత్రులు మిత్రులు వీళ్ళందరూ అయ్యో 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 నాన్నగారండి 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 అని అరుస్తుంటే, చాప మీద పడుకోబెట్టేయండి అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని చాప మీద పెట్టేస్తుంటే మంచం మించి కింద అయ్య బాబోయ్ నేను చచ్చిపోతున్నానులా ఉందని హడలు పుట్టేస్తుంటే, భయంకరమైన రూపాలతో దూతలు నిలబడి పాశములు పట్టుకుని వికటాట్టహాసం చేసి వేసి జీవుణ్ణి లాగుతుంటే, తులసి తీర్థం గుటక పడక పైకి వచ్చేస్తుంటే ఒక పక్క నుంచి చుట్టూ చేరిన మిత్రులు అరే రే 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 ప్రతిరోజు వాడు కంఠంలో హారం వేయించుకునేవాడు పుష్పహారం, కొన్ని వేల మంది కూర్చుని వాడి ప్రసంగాలు వినేవారు, వాడు వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేసేవారు. అలాంటి వాడిని చిక్కి చాప మీద పడుకోబెట్టి వాడి తలకట్టున ప్రమిద పెడుతోందా కోడలు అని వాళ్ళు ఏడుస్తుంటే, వీడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శంకరులు అన్నారు, నేను భయపడుతూ రాను శంకరా, బతికున్నన్నాళ్ళు ఏ నీ పాదములు పట్టి ఆరాధన చేశానో ఆ పంజరములోకి చేరిపోతున్న పక్షిని సర్వేశ్వర మలినమైన చెమట పట్టిన బట్ట తీసి విసిరి పారేసినట్టు ఈ శరీరాన్ని వదిలి పారేసి నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి, శివ వచ్చేస్తున్నాను నీ సన్నిధానానికని దీన్ని విసిరి పారేసి నీలోకి రావాలి. అది ధైర్యం, అది పూనిక.
కానీ అలా ఎంతమంది శరీరాన్ని విడిచిపెట్టగలరు? కాశికాపట్టణంలోట అంత బాధపడిపోయి కంపనం వచ్చి చెమటలు పట్టేస్తుంటే, లక్ష తేళ్ళు కుట్టిన బాధ పుట్టేస్తే, ప్రాణం పోతుంటే, ముక్కు ఉన్నా బయట వాయువు ఉన్నా ఊపిరి లోపలికి తీయలేకపోతుంటే, గుండె పోట్లొచ్చి రౌళ్ళు పెట్టినంత నొప్పి వచ్చేస్తుంటే బాధపడకమని, అది పురుగు కానివ్వండి, క్రిమి కానివ్వండి, కీటకం కానివ్వండి, దోమ కానివ్వండి, లేకపోతే మనుష్యులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఈ పంచక్రోశముల యందు ప్రాణం పోతుంటే తల్లి పార్వతీదేవి నడిచేస్తుంది. కాలి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నా తల్లి వచ్చి పక్కన కూర్చుని వాడి తల ఎత్తి తన ఒళ్ళో పెట్టుకుంటుందట. పెట్టుకుని ఆ యమ అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తమక మకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురరిపవరాహస్య భవతి అని శంకరుడు స్తోత్రం చేసిన తల్లి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరి అనిపించుకున్న అన్నపూర్ణ ఆ తల్లి కాలి గజ్జలు గల్లు గల్లు అంటుండగా మరాళి మందగమనాయై వచ్చి పక్కన కూర్చుని తన తొడ మీద తల పెట్టుకుని విసిరికర్రతో విసరడం. ఆవిడు కాశీలో మరణిస్తుంటే ఇది మా ఆయనకి గారాబు ఇల్లాలు, ఈ పట్టణంలో ప్రాణం విడిచిపెడుతున్నవాడు బాధపడకూడదని విసినికర్రతో విసరకుండా తన పవిట కొంగు తీసి విసురుతుంది. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. హిమవంతుని యొక్క ముద్దుల కూతురు హైమవతి, నా తండ్రి పరమేశ్వరుని యొక్క ఇల్లాలు పార్వతీదేవి తన వక్షస్థలం కదిలిపోయేటట్టుగా శ్రమపడి ఆ పవిట కొంగుతో ఇలా ఇలా విసురుతుంది. ఆ గాలి తగిలే అమ్మా జగదంబా నీ ఒళ్ళోనా పడుకున్నాను, ఏమి భాగ్యవంతుణ్ణమ్మా అని ఇలా కన్నులు విప్పి అమ్మ వంక చూసి నఖధీదితి సంచన్నన మజ్జనతమో గుణ. ఆ తల్లి కాలి బొటనవేలి యొక్క చివరి కాంతులు తగిలితే కోట్ల జన్మల యొక్క తమోగుణం విరిగిపోతుంది. అటువంటి తల్లి యొక్క ముఖమండలాన్ని చూస్తుంటే పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి విఘ్నేశ్వరుడు గబగబా వచ్చి, ముద్దుల కొడుకు కదూ అమ్మకి, గబగబా వచ్చి అమ్మ పక్కన కూర్చుని, అమ్మ వీడికి ప్రాణోత్క్రమణం అవుతోందా, బాధపడుతున్నాడా ఈ జీవుడు, అమ్మ నువ్వు విసురుతున్నావా, ఉండు నువ్వు అమ్మ నువ్వు అంత శ్రమపడాలా అని తన తొండంతో గంగానదీ జలాల్ని పీల్చి తెచ్చి చల్లటి నీళ్లు ఒళ్ళంతా చల్లుతట. ఆ గంగని చల్లుతుంటే డుంటి గణపతి వచ్చి పక్కన కూర్చుంటే ఆయన వంక ఇలా చూసి ఏనుగు ముఖాన్ని చూస్తే చాలు లక్ష్మీస్థానం. అందున గణపతి ప్రసన్నమూర్తి ఆ డుంటి విఘ్నేశ్వరుని యొక్క ముఖమండలాన్ని చూసి పొంగిపోతుంటే ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి నేను నివురు. అసలే చల్లని తల్లి మా అమ్మ గంగ, ఎంత పరమపావనియో లోకపావని, తలుచుకుంటే పాపములు పోగొడుతుంది. భవాంగ పతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి. అటువంటి గంగ తాను సాకారమై తెల్లటి బట్టతో నడిచి వచ్చి పక్కన కూర్చుని, మా అమ్మ ఆపాదమస్తకం చల్లనే కదూ గంగమ్మ, చల్లటి చేత్తో ఒళ్ళంతా నిమురుతుంది. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేక. ఏమీ భయపడకాయా, నువ్వు పరమేశ్వరుల్లో కలిసిపోతున్నావు, బెగ్గ పెట్టుకోకని ఆ పడిపోయి ఉన్నటువంటి ఆ జీవి శరీరానికి ఆ ఎడం చేతిలో విభూతి వేసుకుని, ఆ గంగమ్మ అక్కడే ఉందిగా, ఆ చుక్క నీళ్లు వేసుకుని తడిపి ఆ భస్మ మీద చెయ్యి పెట్టి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని ప్రమద గణపతి నాయకుడి ప్రమదగణాధిపతి అయినటువంటి ఆ భృంగి ఆ విభూతిని తీసి ఆయన యొక్క లలాటమునకు పెడతాట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేఖ. అప్పుడు ఇక ఆఖరి ఊపిరి వదలడమో తీయడమో జరుగుతూ ఉంటుంది. తీసి వదలకపోయినా మృత్యువే, వదిలి తీయకపోయినా మృత్యువే. దానంత దగ్గరగా ఏదీ ఉండదు కాదు. భార్య కూడా అంత దగ్గరగా ఉండదు. ఒకడు తీశాడు వదలలేదు చచ్చిపోయాడు, ఒకడు వదిలేడు తీయలేదు చచ్చిపోయాడు. ఇంకంతకన్నా దగ్గరగా ఏమి ఉంటుంది లోకంలో. కాబట్టి
ఇప్పుడు శివుడు ఏం చేస్తాడో తెలుసా అండి? పీల్చి విడిచిపెట్టని వాడిని, విడిచిపెట్టి పీల్చని వాడిని అని రెండు రకాలు చేయకుండా పీల్చి విడిచిపెట్టేవాడిగా చేస్తారు. ఆఖరి శ్వాస విడిచేవాడిని చేస్తాడు. ఆఖరి శ్వాస విడవడం అంటే పీలుస్తాడు. పీల్చి ఆయన ఏం చేస్తాడంటే, వీళ్ళు ముగ్గురు చుట్టూ కూర్చుని ఉండగా వీళ్ళ నలుగురు పాశంచ ఘంటాం, ఆయన నడువుకి గంటలుంటాయి, సుగంధిం పుష్టివర్ధనం, ఆయన వస్తుంటే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, పేరుకున్న నెయ్యిలా ఉంటాడు నా తండ్రి. ఎంత సువాసనో పరమేశ్వరుడు వస్తుంటే, అసలు పరమేశ్వరుడి వంటి సౌందర్యమూర్తి లోకంలో లేరు. అందుకే కదూ శ్రీ మహావిష్ణువంతటి వాడు సేవించి సేవించి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందాడు భార్యగా. బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే గోణిత్వం సఖిత మృదంగ వహత చేత్యాది రూపం దదౌ త్వత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహవాగో పూజ్యాత్ పూజ్యతరస్య ఏ బహిమచేత్కోవా తదన్యోధిక అన్నారు శంకర భగవత్పాదులు. దూర్జట అన్నాడు, ఏమయ్యా అందరూనేమో విష్ణు భగవానుడు చాలా అందంగా ఉంటాడంటారు, శివుడేమో ఏదో పావులు వేసుకుంటాడంటారు, ఇంత అందంగా ఉన్నవాడివి నువ్వెలా సాటి పురుషుడు పరమశివుణ్ణి చూసి వలచి ఆయన దగ్గరికి వెళ్ళావయా? వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఆ విష్ణుమూర్తి నీ పాదముల దగ్గర ఎలా పెట్టాడయా మనసు అన్నాడు దుర్జటి. అంటే నిందాస్తుతి, ఎంత అందగాడివో. అంతటి మహానుభావుడు ఆయన నడిచొస్తుంటే గంటలు మోగుతుండగా పరమేశ్వరుడు నడిచొచ్చి దగ్గర కూర్చుని ఆయన ఇలా బాగా దగ్గరగా ఉండి వాడి ముఖానికి ఆయన ముఖం తగులుతుండగా ఆయనకి కందర్పుడు అని పేరు. కందర్పదర్పము అమ్మును గంధర్పుని యొక్క దర్పమును అణిచినటువంటి అందగాడు. కపర్దీ అని పేరు. పెద్ద జటాజూటం, అరుణజటేశ్వరుడు, ఇలా జటలు వేలాడుతుంటాయి ఎర్రగా. ఆయన ఇలా వంగితే ఆ జటలు వచ్చి ప్రాణోత్క్రమణమైన ఆ జీవుడికి తగులుతుంటే యముడు పాశం వేయడమే. హడిలిపోవద్దు, వక్షస్థలం మీద దన్నాడు యమధర్మరాజు గారిని. అప్పటి నుంచి హడలాయనికి. మార్కండేయుడి ప్రాణములను ఉగ్గడిస్తుంటే నేను శివనామం చెప్తుండగా యముడు నన్ను ఏం చేయగలడన్నాడు. యముడు ఏమైనా చేస్తాడేమో అని లేదు. కింకరిష్యతి వయ్యమహ, నేను చంద్రశేఖరుడి పాదములు నేను పట్టుకుంటే యముడు నన్నేం చేస్తాడన్నాడు. దీనికి కోపం వచ్చింది ఆయనకి. ఏమిట్రా నేనేం చేయలేను, నిన్ను పాశం వేశాడు. ఆయన శివలింగం పట్టుకున్నాడు. ఆ పాశం వేయడంలో శివలింగానికి ఆయనకి కూడా పడింది. ఆయన అంత భక్తితో నన్నేం చేస్తాడని అడిగితే ఊరుకోకుండా పాశం వేస్తావా అని లేచొచ్చి ఎడంకాలి పాదంతో తన్నాడు. చంపేయముడు చచ్చిపోయాడు. వెంటనే శంకరులు అన్నారు, వక్షస్థాడనమంత కస్య కఠినా పస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకూరు. తండ్రి యమధర్మరాజు కఠిన వక్షస్థలాన్ని తగ్గుతుంటే ఆ పాదం ఎంత సొక్కిపోయిందో, మళ్ళీ ఎక్కడ ఏ మార్కండేయుడు పిలుస్తాడో ఎప్పుడు తన తవ కాలు నిప్పెడుతుంది. ఓ చెప్పిస్తాను వేసుకో, నా మనసు అనేటటువంటి మణిపాదుకొని తొడుక్కో. ఎలాగో అలా మనసుని పరమశివుడి పాదముల దగ్గర పెట్టడాన్ని నేర్పారు శంకర భగవత్పాదులు మనకి. కాబట్టి ఆయన జటలు మనకి తగులుతుంటే యముడు పాశం వేయగలడా? మహానుభావుడు వచ్చి ఇలా వంగి వాడి గడ్డం కింద చెయ్యి పెట్టి వాడి కుడి చెవి తన నోటి దగ్గరికి వచ్చేటట్టుగా తల తిప్పుకుని ఆ కుడి చెవి దగ్గరికి ఇలా నోరు పెడతట. పరమేశ్వరుడే వచ్చి ఇలా కుడి చెవి దగ్గర ఆ నోరు పెడితే అసలు ప్రాణోత్క్రమణం యొక్క బాధ ఉంటుందండి. ఇంకా అబ్బా అని వాడు పొంగిపోయి ఆయన వంక చూస్తుంటే తారకాన్ని ఉపదేశిస్తాడు కుడి చెవిలో. ఆయనేగా మొదటి గురువు లోకానికి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ తారకాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించగానే ఆ జీవుడు ఆఖరి ఊపిరి విడిచిపెడుతూ ఆ తారకాన్ని పలుకుతాడు. నువ్వు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు తారక మంత్రాన్ని పలికావురా అని తనలో కలిపేసుకుంటాడు. అది చీమ కానివ్వండి, దోమ కానివ్వండి. రామకృష్ణ పరమహంస ఇది విని అలా జరుగుతుందా కాశీపట్టణంలో అని ధ్యానంలోకి వెళ్ళి చూశారు. చచ్చిపోతున్నటువంటి చీమ దగ్గర నుంచి మనుష్యుని వరకు ఇంతమందికి పరమేశ్వరుడు తారకం ఉపదేశిస్తూ ఉండగా ఆయనకి దర్శనమైంది.
ఆయన పొంగిపోయారు, అవును కాశీపట్టణమే అని. అందుకే ఆయనకి సదాశివుడు అని పేరు. సదాశివ అన్న నామం ఇంకెవ్వరికీ లేదు. సదా బ్రహ్మ, సదా విష్ణు అలా ఉండదు. సదాశివ. కోపంగా ఉన్నాడన్నట్లు కనపడతాడు అంతే, ఉట్టిది. లోపల ఆయన ఎప్పుడూ శివుడే, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఉత్తినే రుద్రుడైపోయినట్టు వేషం కడతాడు. ఎందుకు అంటే అక్కడ వ్యవస్థని చక్కబరుస్తాడు. కోపంగా ఉన్నట్టుగా కనపడి మాట్లాడితే అయ్యి బాబోయ్ ఆయనకు అందుకు కోపం వస్తుందంటే నా తప్పు చేయరు. నిజంగా ఆయన కోపం వస్తుంది అనుకుంటున్నారా? ఆయనకి అలా కోపం వస్తే ఆయన సదాశివుడు ఎందుకు అవుతాడు? ఎప్పుడూ శివుడు ఎందుకు అవుతాడండి? ఎప్పుడూ శివుడు అంటే ఎప్పుడూ కోపం ఉండదని గుర్తు. కానీ రుద్రహ లోకాన్ని రక్షించడానికి కోపాన్ని నటిస్తాడు. కాబట్టి మహానుభావుడు ఇక్కడ కైవల్యం ఇవ్వడం కోసమని కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణ అవుతున్నటువంటి జీవుల యొక్క కుడి చెవిలో తారక మంత్రోపదేశం చేస్తాడు. అందుకే కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెట్టినటువంటి ప్రతి జీవుడు ఈశ్వరుని యందు కలిసిపోతాడు. కలియుగంలో కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీపట్టణంలో చచ్చిపోవడం అంత గొప్ప విషయంగా శాస్త్రం చెప్పింది. అందుకే పాలిండ్లు కథ నాకు నిజంగా మాటలు ఎంత పరవశం. ఆ శ్రీనాథుడు ఎంత అనుభవించాడో. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఎప్పుడు వస్తాడంటే శివుడు పెద్ద నిద్రకి మాగన్ను పెడుతుంటే చూడండి. బాగా అలసిపోయాడు అనుకోండి, ఇంకా రేపటి కార్యక్రమం ఏదో ఆయన చెప్తున్నారు అనుకోండి, వింటూనే అంటాడా ఏమన్నారు అంటే మాగన్ను పెడుతున్నాడు అంటారు. అంటే నిద్రలోకి జారిపోతున్నాడు. కానీ రేపు పొద్దున లేస్తాడు. అది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ మృత్యువు. అది పెద్ద నిద్రకి మాగన్ను పెడుతున్నాడు ఇక లేవడం. ఆ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఈ కాశీపట్టణంలో తారకాన్ని ఉపదేశిస్తాడు. నాకు ఎంత ఇష్టం ఈ పద్యం. అందుకే పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఇటువంటి కాశీపట్టణంలో మనం ఉన్నాం. అందుకే చచ్చిపోతానేమోనన్న బెంగ కాశీలో అక్కర్లేదన్నాడు. ఇక ఆ బెంగ లేనప్పుడు ఏ బెంగ పెట్టుకోవాలి? అదృష్టవశాత్తు ఇక్కడ కానీ ప్రాణం విడిచిపెట్టాడా వాడు ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు. ఇక వాడికి మళ్ళీ జననము లేదు మరణము లేదు. జననం లేని వాడికి మరణం ఎక్కడిది? అంత గొప్ప పట్టణం కాశీ. అందుకే కాశీ గురించి చెప్తూ పరమేశ్వరుడే పార్వతీదేవితో ఒక మాట అన్నాడు. ఏమండి కాశీపట్టణం ఇంత గొప్పది అంటారు కదా, ఒక్కసారి మీ నోటితో వినాలనుంది. ఏది సులువుగా చెప్పండి కాశీ గొప్ప అన్నాడు. ఆయన అన్నాడు వినాలనుందా పార్వతి? చెప్తాను చూడండి. 4 మాటలు ఆవిడ్ని పిలిచాడు. ప్రేమ ఉందనుకోండి అస్తమానం ఒరే నాన్న ఒరే నాన్న ఒరే నాన్న అని కొడుకుని అస్తమానం సంబోధించి మాట్లాడతాడే, అలా 4 మాటలు పార్వతీదేవిని పిలిచి మరీ చెప్పాడు. ఆయన పిలిచి చెప్తూ అన్నాడు, ఓ పార్వతి, కాశీ పాపములకు ఎదుర్చుక్క కాశీ, నెలత ఉపపాతములకు విషము కాశీ, భామ కళ్యాణములకు ఆటపట్టు కాశీ, ఇంతి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. 4 మాటలు పిలిచి ఎంత సూక్ష్మంగా చెప్పాడో చూడండి. పాపములకు ఎదుర్చుక్క కాశీ. పాపం కాశీ ఎదురుపడ్డాయనుకోండి, కాశీ ముందు పాపం కాలిపోతుంది. ఎప్పుడూ ఎదురుపడుతుంది. పాపము రోమకూపములను ఆశ్రయించి ఉంటుంది. ప్రత్యేకించి తల వెంట్రుకలను ఆశ్రయిస్తాయి పాపాలన్నీ. అందుకే బుద్ధి అక్కడి నుంచే పుట్టేట్టు చేస్తాయి. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీలాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన మన పాపములను పుచ్చుకుంటాడు. పాపములను కడిగేస్తాడు. కాబట్టి అది క్షవరశాల కాదు, కళ్యాణ కట్ట. శుక్రవారం ఇవ్వచ్చా అండి, మంగళవారం ఇవ్వచ్చా అండి, రాత్రి ఇవ్వచ్చా అండి, పగలు ఇవ్వచ్చా అండి, నీ పాపం పోవడానికి ఏదైనా శుభముహూర్తం. కాబట్టి అది కళ్యాణ కట్ట. వేం పాపమును కటా తొలగించువాడు కాబట్టి ఈశ్వర వేం కట ఈశ్వర వెంకటేశ్వర. వెంట్రుకలను ఆశ్రయించి పాపములు ఉంటాయి.
మీరు కాశీలోకి ఎడదామని వచ్చారనుకోండి, కాశీ పాపము ఎదురుపడుతుంది. ఇప్పుడు కాశీలోకి వెళ్ళడానికి అనుమతిస్తున్నానని పరమేశ్వరుడు అన్నాడు అనుకోండి, కలి ప్రవేశింపడానంద కాననమున, మీతో పాపాలు ఎలా వస్తాయి? అందుకని అవి ఎగిరిపోతాయి. అందుకే కాశీలోకి వచ్చేటప్పుడు పాపాలు ఎగిరి చెట్టు కొమ్మల్ని పట్టుకుంటాయి, బయటికి పోతాయి. కారణం ఏమంటే వీడు కాశీలోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన అనుగ్రహం ఉంది, ప్రవేశించగలిగాడు. ఆయన లోపలికి వెళ్ళగానే ఆయన పాపాలు పైకి ఎగిరి చెట్లని పట్టుకుంటాయి. కాబట్టి కాశీ పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీ పాపములు ఎదురెదురకుండా ఉండవు. అసలు సూర్యుడు వస్తే చీకటి ఉండదండి అని ఎవరైనా అన్నారనుకోండి, అంతకన్నా పిచ్చి మాట ఇంకోటి లేదు. సూర్యుడికి చీకటి తెలియదు. సూర్యుడికి తెలియని ఏమిటో తెలుసా అండి? చీకటే. ఎప్పుడైనా సూర్యుడి చీకటి చూద్దాం అనుకున్నాడు అనుకోండి, కుదరదు. ఎందుకని అంటే ఆయన ఉన్న చోట చీకటి ఉండదు. సూర్యుడు వచ్చాడు చీకటి పోయింది కాదు, సూర్యుడికి చీకటి తెలియదు. సూర్యుడు చీకటి రెండు పరస్పర విరుద్ధం. అసలు సూర్యుడు వచ్చాడు చీకటి లేదు, సూర్యుడు లేడు చీకటి లేకుండా లేదు. అలాగే ఉపపాతములకు విషము కాశీ. ఉపపాతకములను ఉంటాయి, మహాభయంకరమైనటువంటి పాపములు. అవి ఇటువంటి కాదు. ఎందుకు వచ్చింది పవిత్ర కాశీపట్నంలో? వాటి వర్ణన అంతా ఎందుకు? కాబట్టి అవి వాటికి విషం కాశీపట్టణం. కాశీపట్టణంలోకి వచ్చాడంటే అవన్నీ చచ్చిపోతాయి, అంటే అవన్నీ తొలగిపోతాయి. అసలు ప్రవేశించేత ఇంత శక్తివంతం ఈ పట్టణం ఒకటేనండి లోకంలో. కాబట్టి నెలత ఉపపాతములకు విషము కాశీ, భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. ఇక్కడికి వస్తే కళ్యాణములన్నీ జరుగుతాయి. కళ్యాణం అంటే పెళ్ళి అనుకునేరు. కళ్యాణములంటే శుభములు జరుగుతాయి. మోక్షం ఇవ్వగలిగిన వాడికి శుభమేం లెక్కండి, పెద్ద ఏవైనా ఇస్తాడు. అసలు పెద్ద కళ్యాణం జీవబ్రహ్మైక్య సిద్ధి, అదే కళ్యాణం. అందుకే మనం ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగే అదృష్టం కలగాలని ఎప్పుడూ కోరకూడదు. ఒక్క పెళ్ళితో సరి. అదంతా బాగా బ్రహ్మగారు చేయనివ్వండి, చేయకపోనివ్వండి, వీడియో రానివ్వకపోనివ్వండి, ఫోటోలు ఎక్కడికో పోనివ్వండి, వీడియోలు పోయేయండి, ఫోటోలు లేవండి అని మళ్ళీ సంకల్పాలు చేయకూడదు. ఒక్కసారే పెళ్ళి. పరమేశ్వరుడికి అలా కాదు. యజమానులు లేకపోయినా దేవాలయం కళ్యాణం చేస్తుంది. కళ్యాణం ఎందుకు చేస్తారంటే కళ్యాణము జీవబ్రహ్మైక్య సిద్ధి, వివాహము ఆశ్రమము యొక్క మార్పు. బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టడం, గృహస్థాశ్రమ స్వీకారం వివాహం. దీని పాణిగ్రహణం కాదు. వివాహము అంటే విశిష్టమైన దాన్ని పొందడానికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం. తను ఆయన కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసి మోక్షం వైపుకి, ఈశ్వరుడి వైపుకి నడుస్తారు. కాబట్టి వివాహం కాదు. వీడు ఎత్తుకున్నాడు ఆ బరువు, ఏదో భార్య సంతోషానికి ఎత్తుకున్నాడు, తర్వాత తెలిసి వచ్చింది. అనుకూలవతి అయితే వేరు. నేను అలాంటి వాళ్ళ జోలికి నేను వెళ్ళటం లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఇంకొకళ్ళు ఉంటారు, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జను పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పగ తానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మనసు లేచి విభుడిందులకు నేని విసిగి ఒక్కటి ఎన పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టే అన్న బావికి ఏటికి నివడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు గలదే. అది బరువు. ఆ బరువుకి ఇంకొన్ని బరువులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జుడు చెప్పాడు, ఆలంచున్ మెడకట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిగుచ్చుకొను సంబంధంబు కావించి శీల అమర్చినట్లొదవితే శ్రీకాళహస్తీశ్వర. ఎంత చమత్కారం చేసావయ్యా. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2, ఓ కొడుకు ఓ కూతురు. ఈ కూతురుని ఇంకో ఇంటికి ఇచ్చేశాడు, గోత్రం మారిపోయింది, ఇంటి పేరు మారిపోయింది. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ 1 కొడుకు. ఇప్పుడు ఈ కొడుక్కో కోడల్ని తెచ్చుకోవాలి, గోత్రం ఇంటి పేరు మార్చి తెచ్చుకున్నాడు, మళ్ళీ ఇంట్లో ఓ ఆడపిల్ల, మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ కొడుకు కూతురులా కోడలు. 60 ఏళ్ళు వచ్చాక ఏం చేశాడంటే కొడుకుని కూతుర్ని కని కూతుర్ని అక్కరిచ్చి ఇంకోళ్ళ కూతుర్ని తెచ్చి తన ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఇంట్లో మగపిల్లాడు ఆడపిల్ల, మళ్ళీ వాళ్ళకో పిల్లలు. ఏమో వీళ్ళ కోసం సంపాదన, ఫిక్స్డ్ డిపాజిట్లు, పెళ్లి సంబంధాలు, వీళ్ళకి ఇళ్ళు. ఆఖరణ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత దిక్కుమాల నేను సంపాదించాడని వాడి తిట్లు ఇన్ని పడుతుండడం అవతలవాడు పడుతున్నాడు. వీడు కూడా నేను ఎప్పుడు పొందుతానని సంతోషంగా తాళి కట్టి ఆ బరువుని ఎత్తి మీద పెట్టుకుని ఎంత బాగుందో అంటుంటాడు. విచిత్రమైన బరువు తల మీద పెట్టుకుని చాలా బాగుందంటాడు. కాబట్టి వివాహము. కాబట్టి ఈశ్వరా, ఇది ఉందే, ఇటువంటి పాపములు, ఉపపాతకములు, ఇటువంటి వాటికి కేవలము ఎదుర్చుక్క విషము కాదు, కళ్యాణముల కాటపట్టు కాశీ. శుభములన్నీ ఇక్కడే.
అసలు మోక్షము రావడం ఇక్కడే, జీవబ్రహ్మైక్య సిద్ధి ఇక్కడే. కాబట్టి కళ్యాణముల కాటపట్టు కాశీ, ఇంతి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. మోక్షం ఎక్కడో ఎవరికో దొరికిందంటే ఇక్కడ పుట్టి వెడుతోంది అక్కడికి. అసలు మోక్షం ఉండేది ఇక్కడే, పుట్టినిల్లు ఇక్కడే. కాబట్టి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అంత గొప్పదమ్మా కాశీపట్టణం అని పార్వతీదేవికి చెప్తాడు. అందుకే కాశీపట్టణం వచ్చిన వాళ్ళు బోలెడని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దాన్ని పరిష్కరించేశారు. అలా బెంగపెట్టుకోకండి అని చెప్పడానికి. కాశీ వెళ్ళి గంగలో స్నానం ఎన్ని మాటలు చేయాలండి, కాశీ వెళ్ళి విశ్వనాథుడి దర్శనం ఎన్ని మాటలు చేయాలండి, గంగలో స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి చూస్తే చాలా, విశ్వనాథుడిని కూడా చూడాలా, చూసేసి వచ్చేస్తే చాలా, ఇంకేమైనా చెయ్యాలా? బోలెడన్ని ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు! అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పారు. కాశీపట్టణం గురించిన వైభవాన్ని చెప్తూ ఇక్కడికొచ్చి ఏం చెయ్యాలో చెప్పారు. చెప్తూ అన్నారు, చక్రవాక పరీత సమస్త భూచక్రమునందు పుణ్యపదము కాశీ. కాశికాపట్టణ పుణ్యతీర్థ సమితియందు సారంబు జహ్నుకన్య. జహ్నుకన్యాతీర్థ సమితియందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. మణికర్ణికా హ్రద మజ్జనము కంటెను విశ్వనాథు దర్శనమధికము. జగత్పతి కంటే కైవల్య విభుని కంటే, కాలకంఠుని కంటే ముక్కంటి కంటే, త్రిభువనములయందు తీర్థములు మోక్షములు దైవములు లేవు. సత్యమింకను సత్యంబు సంయమీంద్ర. ప్రతిజ్ఞ చేసి చెప్పాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అగస్త్య మహర్షితో చెప్పాడు, కాశీపట్టణంలో వరుసక్రమం చెప్తున్నాను విను అంటూ ఆయన అన్నాడు. చక్రవాకపరీత సర్వం సహా భూమండలమునందు పుణ్యపదము కాశీ. ఈ సమస్త బ్రహ్మాండముల యందు అపారమైనటువంటి పుణ్యమును ఇవ్వగలిగినటువంటి ఏకైక పవిత్ర ప్రదేశము కాశీ ఒక్కటే. ఇక ఏదైనా కాశీ తర్వాతే. కాశీ కన్నా అని కానీ కాశీతో పోల్చడం కానీ ఇక ఏ క్షేత్రమునకు సాధ్యము కాదు, లేదు పోలిక. అంత గొప్పది కాశీ. కాబట్టి చక్రవాక పరీత సర్వం సహా చక్రమ భాగంబునందు పుణ్యపదము కాశీ. మళ్ళీ ఈ కాశికాపట్టణ క్రోశ పంచక తీర్థ సమితియందు సారంబు జహ్నుకన్య. ఈ కాశికాపట్టణం ఉందే, ఈ కాశికాపట్టణం పంచక్రోశముల మధ్యలో ఉంటుంది. 5 క్రోశముల వరకు కాశీ. ఈ 5 క్రోశములు దాటి వెళ్ళిపోమన్నాడు వ్యాసుడిని. ఈ 5 క్రోశముల మధ్యలో ఉన్నదేదుందో అది కాశికాపట్టణం. ఈ కాశికాపట్టణానికి తలమానికమైనటువంటి ఒక హారము వంటిది గంగ. ఇది సమస్త తీర్థ సారంబు జహ్నుకన్య. జహ్ను మహర్షి యొక్క కుమార్తె జాహ్నవి గంగ. గంగ అసలు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ తీర్థాల్లో స్నానం చేద్దామనుకుంటున్నారో ఆ తీర్థములన్నిటి యొక్క సారము గంగ యందు. కాబట్టి సమస్త తీర్థ సారంబు జహ్నుకన్య. మళ్ళీ ఈ జహ్నుకన్యా తీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. మళ్ళీ ఈ గంగానదికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తోందో, ఒక్క కాశీయే కాదు కదండి, హరిద్వారం అన్నీ కూడా పెడుతుంది. ఎక్కడో పుట్టి సముద్రం వరకు వెళ్ళేటటువంటి గంగానది యొక్క తీరమునందు వెలిసినటువంటి అనేకమైన తీర్థములలో కడుపెద్ద, పెద్ద కాదు, చెప్పడానికి లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద తీర్థం మణికర్ణిక. ఆ మణికర్ణిక స్నానంతో పోల్చడం ఇక లోకంలో ఏ తీర్థానికి సాటి కాదు. మణికర్ణికా తీర్థ స్నానంతో పోల్చి మీరు ఏ స్నానాన్ని చెప్పలేరు. ఎక్కడ చేసిన స్నానం మణికర్ణికా తీర్థ స్నానము కన్నా గొప్పది కాదు కాదు కాదు. బ్రహ్మాండం మొత్తం మీద మణికర్ణికా తీర్థ స్నానమే గొప్పది. కాబట్టి జిహ్ను కన్యాతీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. అటువంటి మణికర్ణికలో స్నానం చేస్తే ఇక చెప్పక్కర్లేదు. మణికర్ణికా తీర్థమజ్జనము కంటెను వెళ్ళి చెంబుతో నీళ్ళు వేసుకోవడం కాదు, మణికర్ణికలో తల మునిగేటట్టుగా ఎవడు మునిగాడో అటువంటి మజ్జనము కంటెను విశ్వనాథు దర్శనమధికము. విశ్వనాథ శివలింగాన్ని ఇలా 2 కళ్ళతో కాదు అని చూసి వెళ్ళిపోతే చాలు. సగృదీక్షణమున సంభవించు.
ఇలా ఆయన్ని చూశాయో కన్నులు, కోట్ల 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 జన్మల తరువాత జీవుడు శరీరానికి పరమేశ్వరుడిచ్చిన కన్నులతో విశ్వనాథలింగాన్ని చూడగలుగుతాడు. ఆయన శివలింగాన్ని చూసినా, ముట్టుకున్నా, చెంబుడు నీళ్లు పోసినా ఆ జీవుడు తరించిపోయాడని గుర్తు, ఈశ్వరుడికి దగ్గర పడిపోతున్నాడని గుర్తు. కాబట్టి విశ్వనాథు దర్శనం అధికము. ఇప్పుడు చెప్పండి నాకు, కాశీపట్టణం మొత్తం మీద ఏది గొప్ప? అన్నిటికన్నా పెద్దదేది? విశ్వనాథు దర్శనమే. విశ్వనాథుణ్ణి దర్శించడం కన్నా గొప్ప కార్యం ఇంకొకటి లేదు. నేను చెప్పట్లేదు, ఋషులు నిర్ణయం చేశారు. కాబట్టి అంత గొప్పదయా విశ్వనాథుని యొక్క దర్శనం. అటువంటి విశ్వనాథుని దర్శనం అధికము. కాలకాలుని కంటే, ముక్కంటి కంటే, జగత్పతి కంటే, కైవల్య విభుని కంటే 3 లోకములందు తీర్థములు, దైవములు లేవు. సత్యమింకను సత్యంబు సంయమీంద్ర. సుబ్రహ్మణ్యుడు అగస్త్యుడితో చెప్తున్నాడు, ఓ సంయమీంద్ర, ఇక్కడ కాదు, 3 లోకాల్లో లేవు. విశ్వనాథుడు కైవల్యపతి, కాలకాలుడు, ఆయన కాలమునకు కాలుడు, సమస్త లోకాల్ని కాలంతో సహా తనలోకి తీసేసుకుంటాడు. బీజస్యంతరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీశ్వర స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. సమస్తాన్ని తనలోకి తీసుకోగలడు. కాబట్టి అటువంటి వాడున్నాడే, వాడు అలా నిలబడుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడి దల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించెదన్. అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ కంటితో చూడడానికి వీలు లేని రూపంతో ఉంటాడు. ఆయన అగ్నిముఖంబు, పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబుని యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు చలిలంబు, జఠరంబు జలదులు, చెదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, హాస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సతసత్వమై స్వాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. అటువంటి పరమేశ్వరుడు ఇలా చేత్తో ముట్టుకోవడానికి వీలైన వాడిగా, తనకన్నా పొట్టివాడిగా ఉంటే తాను వంగి ముట్టుకోవలసిన వాడిలా కనపడతాడు. అంతగా ఒదిగిపోయి మనకి దొరుకుతాడు. ఆయన్ని ముట్టుకోవడమే. అటువంటి పరమాత్మ అర్జునుడంతటి వాడు ఆయన రూపాన్ని చూపిస్తే హడిలిపోతాడని కోదండంబుల నిట్టులొండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబుల మల్ల సంగరము చెయ్యంజొచ్చిరి రుద్రార్జునులంటారు కిరాతార్జునీయంలో. అలా మహానుభావుడు ఒక కిరాతుడి వేషంలో వచ్చి అర్జునుడితో శరీరాన్ని రాపాడించినంత మాత్రం చేత ఆయన పాశుపతాస్త్రాన్ని పట్టుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందాడు. అంత పెద్ద అనుగ్రహం. అర్జునుడు అలా శివశరీరంతో రాపాడాడు కాబట్టి పట్టుకున్నాడు పాశుపతాస్త్రాన్ని, లేకపోతే పట్టుకునే అధికారం లేదు. నారుద్రో రుద్రమర్చయేత్, మహన్యాసం చేసుకుని రుద్రుడైతే తప్ప అసలు ఆయన్ని ముట్టుకోవడం మాట దేవుడికి అసలు అభిషేకమే లేదు. అటువంటి వాడు, అటువంటి విశ్వనాథుడు కాశీపట్టణంలో చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఇలా వెళ్ళి ఇలా ముట్టుకుంటే, ఆయన ముట్టుకుంటే వాళ్ళకన్నా చిన్నవాళ్ళ చాలా కిందకుండి చల్లగా ఇలా చేతికి తగులుతూ ఉంటాడు. ఎవరు ఏది పోసేయనివ్వండి, పోసేయండి అంటే పోసేయండి చాలు, మీకు ఇచ్చేస్తాను వరాలంటాడంతే. అలా మీద పోయించుకుంటూ పరిశం పట్టదు, దగ్గు దగ్గడు. ఎన్ని సంవత్సరముల నుంచి, ఎన్ని యుగాల నుంచి అలా అభిషేకం పొందుతున్నాడు మహానుభావుడు. అంతటి కరుణామూర్తి, అటువంటి దయార్ద్ర హృదయుడు విశ్వనాథలింగం. కాబట్టి ఆ విశ్వనాథుడున్నాడే, ఆ మహానుభావుడున్నాడే, ఆయన దర్శనమే అన్నిటికన్నా గొప్పది. కాబట్టి కాశీపట్టణమునందు ఇవి వదులుకోకు. విశ్వనాథ దర్శనం అధికము అన్నాను కదా అని అక్కడికే వెళ్ళిపోవడం కాదు, ఇవి కూడా అనుభవించేయి. పప్పుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, కూరతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పులుసుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పెరుగుతో తిన్నావు ఆకలంతా తీరిపోయింది. అలాగని పెరుగున్నమే రోజు తినేయక్కర్లేదు, చక్కగా ఇవి తినచ్చు.
కాశీ వచ్చావు, ఇవన్నీ కూడా అనుభవించు. ఇవన్నీ కూడా నీకు అపురూపమైనవు సుమా కాశికాపట్టణమునందు. కాశీ పట్టణంతో మొదలుపెట్టి ఇదిగో ఇవన్నీ నువ్వు అనుభవించవలసినవి అని పరోక్షంగా సంకేతించడం. అంత గొప్ప పట్టణం కాశికాపట్టణం. ఇటువంటి కాశికాపట్టణంలో ప్రత్యేకించి మణికర్ణికా హ్రదం, మణికర్ణికా తీర్థము అంటారు. తీర్థము అన్న మాటకి వేదం నిర్వచనం చేసింది. ఏది తీర్థము అని. అన్నీ తీర్థములు కావు. తీర్థము అని దేన్ని పిలుస్తారంటే అంగిరసులు అని మహాపురుషులు వాళ్ళు ఉదకములు అంటారు. ప్రవహించేటటువంటి జలముల దగ్గర కూర్చుని వాళ్ళు యజ్ఞాలు చేశారు. చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దీక్షని యజ్ఞ దీక్ష అంటారు. ఆ దీక్షని వాళ్ళ తపశ్శక్తిని తీసుకెళ్ళి ఆ తీర్థము యందు ప్రవేశపెట్టారు. తీర్థములలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు స్వర్గలోకానికి. అందుకే తీర్థానికి వెళ్ళి ఎవరైనా స్నానం చేశారనుకోండి, తీర్థస్నానం చేశాడనుకోండి, ఏమవుతుందంటే అటువంటి వాడు అంగిరసలు చేసినటువంటి యజ్ఞంతో సమానమైన యజ్ఞము చేసిన ఫలితం వాడికి వచ్చేస్తుంది. అందుకే తీర్థయాత్ర అంటారు. అంటే స్నానం చేసి వచ్చాడు. అసలు ఎక్కడొచ్చింది ఫలితం? వాడు అక్కడికి వెళ్ళి ఏదో గుళ్ళు గోపురాలు కాదు, స్నానం ముఖ్యం. ఆ స్నానం చేశాడు, తీర్థంలో మునిగొచ్చాడు. ఆ మునిగి రావడంలో పట్టుకుంది వాడి ఒంటికి ఆ శక్తి. ఇప్పుడు వాడు సోమయాజి అయ్యాడు, యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన దిగి ఇంటికి వచ్చేస్తుంటే ఆయన ధూళి దర్శనం గొప్పది. ఆయన స్నానం చేసి వచ్చాడా? రైలు దిగేటప్పుడు ఆయన మొహం కడుక్కున్నాడా? కాదు. తీర్థస్నానం చేసిన శరీరం. అందుకని వాడు అవబృధం చేసి వస్తున్న వాడితో సమానం. కాబట్టి ఇప్పుడు ఆయన కనపడగానే ఆయన కాళ్ళు ఎవరు పట్టుకుని నమస్కరిస్తారో వాళ్ళకి కూడా పుణ్యం ఇస్తారు. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా ఒక్కసారి తీర్థయాత్ర విశేషాలు చెప్దురు అని అడుగుతారు. అయితే ఆయన, ఏమండి మేము కాశీపట్టణంలో రోజు 4 ఐటమ్స్ చేసుకు తిన్నామనకూడదు. కాశీపట్టణంలో మణికర్ణికా స్నానం చేశాం, కాశీపట్టణంలో విశ్వనాథ దర్శనం చేశాం, తెల్లవారుజామున గంగా స్నానం చేసి గంగని ప్రార్థన చేశాం అని చెప్తున్నాడు అనుకోండి. అత్యంత శ్రద్ధాళువై విన్నవాడు ఎవరుంటాడో వాడికి కూడా అందులో 4వ వంతు ఎడుతుంది. అంటే మీకు తగ్గిపోయి అనుకోకండి, ఇది మీకుండి. కాబట్టి ఎవరన్నా వస్తే 4వ వంతు వెళ్ళిపోతుంది అన్నాడు. ముగ్గురికి చెప్తే 3-4 మనకు అంతా పోతుంది. ఎందుకు వచ్చిన కూడా ఇక మీలేదో పావు వంతు అది కూడా కబుక్కుని ఎక్కడో పొరపాటున చెప్పేస్తారేమో. ఇంకా ఒకవేళ ఎవరైనా ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే భార్య వంటింటి వచ్చి అనకండి, అలా చెప్పాలి. మీదేం పోదు, అదనంగా ఇస్తాడు ఈశ్వరుడు. కాబట్టి తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటారు, తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తారు. మిగిలిన చోట్ల ఉన్న తీర్థముల యందు అంగిరసుల యొక్క తపస్సు దీక్ష ప్రవేశపెట్టబడ్డాయి. కానీ కాశికాపట్టణమునందు గంగానది ఒడ్డున ఉన్నటువంటి మణికర్ణికా తీర్థము ఆవిర్భావమే చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ మీరు చూశారుగా, అసలు కాశీపట్టణం అంత విచిత్రంగా ఉండడానికి కారణం అదే. ఓ రిక్షా వెళ్ళదు, ఓ ఆటో వెళ్ళదు, ఓ కారు వెళ్ళదు. ఎందుకో తెలుసా అండి? ముందు వచ్చింది ఆయన ఒకడే ఈ పట్టణంలో. ఇది నాకు చాలా నచ్చిందని ఆయన ఉన్నాడని పిల్లలందరూ చేరిపోయారు. మీరు చూడండి, లోకంలో తల్లిదండ్రుల కింద ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు చిరాకు వస్తూ ఉంటుంది. ఎంతో బలైపోయి ఉంటాను. తెల్లవారి నిద్ర లేచి ఇలా పూజ చేసుకు రావడం పాపం, కాలింగ్ బెల్ కొడతారు. రాత్రి 10 వస్తూనే ఉంటారు, పలహారం చేయడానికి ఉండదు. ఈ ప్రవచనాలు చేయడం కాదు కానీ ప్రారంధం పలహారం చేయడానికి కూడా ఉండట్లేదు అనుకుని మళ్ళీ అనుకుంటాను, ఆ వచ్చిన వాడు పుట్టినరోజునో పెళ్లి రోజునో వస్తాడు, ఇప్పుడు దొరుకుతాడని రాత్రి 10ంటికి వస్తాడు. నా మీద ఎంత ప్రేమతో వస్తున్నారు. నా యందు తల్లిదండ్రుల్ని చూస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే నాలో తల్లిదండ్రుల్ని చూస్తారు. అసలు నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భక్తి చేత, నేను అంత అధికుండని నేను చెప్పట్లేదు, వాళ్ళ ప్రేమ చేత వాళ్ళు నాలో ఒక తండ్రిని చూసుకుంటారు, ఓ తల్లిని చూసుకుంటారు. నేను ఓ మాట అంటే మురిసిపోతారు, నేను ఆశీర్వచనం చేస్తే పొంగిపోతారు. వాళ్ళ అమ్మా నాన్నయే వాళ్ళని గౌగలించుకున్నంత సంతోషపడిపోతారు. పోన్లే, వాళ్ళకి తృప్తి కలగడానికి 4 మాటలు మాట్లాడడం కన్నా ఇంకా నా జన్మకి సాఫల్యం ఏమి ఉంటుందని మళ్ళీ ఓపిక చేసుకుంటూ ఉంటాను. అలా అంటే నాతో పోల్చుకున్నానని మీరు అనుకోకండి, నాకే అలా ఉంటే అని పోలుస్తున్నాను. పరమశివుడు పార్వతీదేవి ఎక్కడుంటే అక్కడ చేరరండి. వాళ్ళకి ఇష్టమైన పట్టణం అంటే మరి పిల్లలందరూ రారు. అందులో అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఓహో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే గట్టిగా ఓ ఆటో వెళ్ళడానికి కూడా వీలు లేని వీధులు పెరిగిపోయింది.
అంత జనం వచ్చేసారు. పోన్లేరా సందులు ఇంత పెరిగిపోయాయని ఎవడు రాడేమో నడవలేమని చెప్పి రావడం మానేస్తారేమో, పలకలు, అందులోనే పెద్ద పనున్నట్టు ఆవులు దూడలు. మరి పరమశివుడు ఎక్కడుంటే అక్కడ వేదాలు తిరుగుతుంటాయి, ఉపనిషత్తులు, పరదేవతా స్వరూపాలు, వృషభాలు, ధేనువులు వెళ్ళిపోతూ మేము శుద్ధి చెయ్యొద్దు, మీరంటే గంగ ఎక్కడి నుంచో తేవాలి, మేమే ఉంది తినేసి వదిలేస్తే చాలు శుద్ధి అయిపోతుంది ఇది గోమయంతో అని పేడలు, అక్కడి నుంచి కాళ్ళు జారిపోతూ ఉండడాలు, పలకలు, ఎత్తులు, పల్లాలు, అక్కడే కొట్లు, టీలు, కాఫీలు, పెరుగులు, మారేడు దళాలు, పువ్వులు, జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు, ఉమ్మెత్తకాయలు, తెలుగులో అమ్మడాలు, హిందీలో అమ్మడాలు, అన్ని రకాల భాషల్లో అమ్మడాలు. ఎంత అల్లరి! ఇంత అల్లరి వచ్చినా పార్వతి అమ్మో ఏం పెడతాను లేదు అన్నవాడు కనపట్టం లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఎంత పెరిగిపోతున్నారంటే అన్ని పనులు అయిపోయాయి కదా, ఇక్కడ చచ్చిపోదామని వచ్చేస్తున్నారు. దాంతో సందులు సందులు కలిసిపోయి ఇలా మేడలు అయిపోతున్నాయి. కొన్నాళ్ళకి ఇంకా ఏదో వింజుడడ్డు వచ్చేసినట్టు సూర్యకిరణాలు పడతాయో కూడా లేదో తెలియదు. విశ్వనాథుడి దేవాలయం దగ్గర తప్ప రోడ్డు మీద ఎక్కడా పోలీసులు ఉండరు, ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు. తప్పించుకుపోతుండడమే. అలా వలా తలారాయి పలకలో అలలుంటవి తలలుంటవి ముందు బతుకులో తలతోటి వాటిని నువ్వు తప్పుకోవాలి అన్నాడు ఎవరో మహానుభావుడు. అలా మనమే తప్పుకు వెళ్ళిపోతుండాలి అంతే. కాశీలో సంసారంలో చిక్కులు తప్పి మోక్షానికి వెళ్ళడం ఇలాగే ఉంటుంది అనుకుని. అటువంటి కాశీపట్టణంలో అంత పెరిగిపోతోంది. అంత జనం వచ్చేవాళ్ళు, నీళ్లు పోసేసేవాళ్ళు, స్నానాలు చేసేసేవాళ్ళు, విభూతులు పెట్టేసుకునేవాళ్ళు, డమరకలు కొట్టేసేవాళ్ళు, సాయంకాలం అయ్యేటప్పటికి దీపాలు. ఓహో! కాశీపట్టణం రోడ్ రూట్లో ఎప్పుడు నేను వచ్చినా నాకు అనుభవం. ఖచ్చితంగా ముందెళ్ళే వ్యాన్ మీద ఏదో చాప చొట్టు ఉంటుంది, అందులోంచి కాళ్ళు బయటకు ఉంటాయి. ఎక్కడ చచ్చిపోయినా ఇక్కడికే తీసుకొస్తుంటారు కాల్చడానికి. కాబట్టి ఎన్నో ప్రేతాలు ఇక్కడ చచ్చిపోవాలని కోరిక. చూసావా పార్వతీ పాపం వాళ్ళు ఎంత ప్రేమగా వస్తున్నారో. ఏదో 10 మందితో మొదలైనదో కాశీ ఇవాళ ఎంత పెరిగిపోయిందో. కాశీ పెరిగిపోలేదు, మన ఇల్లు పెరిగిపోయింది. నేనా కూర తిండి, పులుసు తిండి, పిల్లలు ఇంతమంది వచ్చారు కదా, అన్నం పెట్టాలి కదా, నేను అన్నపూర్ణని కదా, వీళ్ళు అలా జపం చేసుకుంటూ కూర్చుంటే ఎలాగా అంటావేమో. నాకు ఎప్పుడు అది అలవాటు, అలా నాలోనే రమిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు పిల్లలకి అది పెట్టండి ఇది పెట్టండి, లేకపోతే పిల్లలు మీకు ఇది తెచ్చారు చూడండి అంటే నేను అంతర్ముఖుడని చూస్తాను. కానీ పైకి చూస్తూ ఈ అల్లరంతా నాకు పడే విషయం కాదు. అందుకని కొంచెం ఉత్సాహంగా చూసేవాడు కావాలి. కాబట్టి నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగాయుండి కుటుంబ భారము మహోన్నతి పొందట చూచి విశ్వనాథుడు ఒకనాడు ఆ మహానుభావుడు ధరణీధర కన్యతోడ ఇట్లని భారకుడు దక్షుడు హితుండు కావలదామన ఇంత ఇంటికిన్. చూసావా పార్వతి ఎలా పెరిగిపోయిందో మన ఇల్లు. ధరణీధర కన్యయు తాను నిండు మనంబుతో కాశిగాయుండి. కాశీగా వాళ్ళే ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులే. ఎందుకంటే శివుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ చల్లదన్నాడు. కాబట్టి రికమెండేషన్లు కుదరవందని ఉద్దేశం. అటువంటి క్షేత్రంలో ఇంతమంది పిల్లలు పెరిగిపోయారు. నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగా నుండి కుటుంబ భారము మహోన్నతి పొందుట చూచి. బాగా పెరిగిపోతుంది కుటుంబం. అయిందంటే పిల్లలందరూ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా పోషించడం? వీళ్ళందరికీ పాపం సదుపాయం చూడొద్దు, వీళ్ళందరికీ అన్నం పానం దొరకద్దు. ప్రవచనం చేస్తాననేవాడికి ఓ పెద్ద మంటపం కావాలి, ఏదో హోమం చేస్తాననే వాళ్ళకి దానికి తగిన మంటపం కావాలి, లేదు ఇక్కడికి వచ్చి ఏదో జపం చేసుకుంటానన్నవాడికి ఏకాంతం ఉండే గది కావాలి. ఒకడు పెద్ద అట్టహాసంగా ఢమరకలు మోగించుకుంటూ విభూతి రాసుకొని జై జయశంకర హర హరశంకర అని తిరుగుతుంటారు, వాళ్ళకేదో కావాలి. ఇన్ని చూడద్దు మరి. అందుకని ఇవన్నీ చూడ్డానికి ఒక దక్షుడు కావాలి మనకి. దక్షుడంటే సమర్థుడు కావాలి, హితుండు మనయందు భక్తి కలిగిన వాడు కావాలి. దక్షుడు హితుండు అటువంటి వాడు కావలదా మన ఇంత ఇంటికి. మన ఇంత ఇల్లు ఎంత మంచి మాట పడిందో చూడండి. చూడండి ఏమిటా బాబో, ఏదో మొదట్లో అంటే 4 గదులు కట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇంత ఇల్లు, కనీసం ఓ 4గురైనా ఉండద్దు, పని మనుషులు ఇంకా 2 ఉంటే ఏం సరిపోతుంది అంటాడు. అలా కావలదా మన ఇంత ఇంటికి, ఇంత ఇంటికి ఒక రక్షకుడు కావద్దు అన్నాడు. అంటే ఆవిడంది అవును ఉండాలి అంది. అంటే ఆయన ఓరకంట చూశాడు అమ్మవారి వంక. ఓరకంట చూశాడంటే అనురాగంతో చూశాడు.
ఆవిడ పరమ అనురాగంతో ఇలా చూసింది. కామిని చూచు చూపులకు కాక కలింగి శివుండు పాంధుడయ్యి అంటారు పోతన గారు. అలా ఆయన వంక ఆవిడ వంక అనురాగపూరితంగా చూసుకున్నారు. వాళ్ళిద్దరి చూపులలోంచి కలువల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, నల్లని దేహకాంతి కలిగిన వాడు, శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడు, పీతాంబరం కట్టుకున్నవాడు, విష్ణువాంశ సంభూతుడైన శ్రీహరి జన్మించారు ఆ ఇద్దరి చూపులలోంచి. అది ఎంత దివ్యమైన పోతన గారు అంటారు భాగవతంలో, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అలా శంఖచక్ర గదాపద్మములను పట్టుకున్నవాడై పచ్చటి పీతాంబరంతో మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీహరిగా ఆవిర్భవించారు. తల్లిదండ్రులారా నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అడిగితే పరమశివుడు అన్నాడు, నాయన ఈ కుటుంబ భారాన్ని వహించు, నిర్వహణ నువ్వు చెయ్యి. తప్పకుండా నాన్నగారండి అలాగే చేస్తానన్నాడు. అప్పటి నుంచి కాశికాపట్టణ నిర్వహణ శ్రీ మహావిష్ణువుది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి తల్లిదండ్రుల్ని సాకారంగా చూడాలనిపించింది. మళ్ళీ పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి చూడాలంటే ఎలా అని తన ఆనందం కొద్దీ గంగానది ఒడ్డున ఎంతో సంతోషంతో తన సుదర్శన చక్రాన్ని తీసుకుని దాన్నే పారగా ఉపయోగించి ఒంగుని ఆ చక్రంతో భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. చక్రమున తవ్వి ఒక్క పుష్కరిణి చేసి ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఆ చెమట ధారల చేత తత్పుష్కరిణి నిండి ఆయన ఆ చక్రంతో తవ్వుతున్నాడు. పారలా పట్టుకున్న సుదర్శన చక్రంతో పెద్ద హ్రదాన్ని ఒకదాన్ని తవ్వాడు. తవ్వితే ఖనన వేళ ప్రయాస సంజనితమైన ఘర్మ జలము చేత కైటభారి పూరించే తజ్జలంబు కైటభారి పూరించే ఆ పల్వలములందు ఆ కాశీపట్టణంలో గంగ ఒడ్డున ఆ హ్రదాన్నంతటినీ తవ్వుతుంటే చెమట పట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి పడినటువంటి చెమట బిందువులు ధారలై ఆయన యొక్క చెమట ధారల చేత ఒక సరోవరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన చూసి అనుకున్నాడు, కష్టపడి తవ్వాను సుదర్శన చక్రంతో, నా ఒంటి చెమటతో నిండిపోయింది ఈ సరోవరం. నాకు ఆయన దర్శనం కావాలి పరమశివుడిది, నా తల్లిదండ్రులు కదూ. అందుకే అమ్మవారిని శ్రీ మహావిష్ణువుకి తల్లిగా చెప్తారు. నకధీ ఆ తల్లి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి ఇలా అంటే దశావతారాలు వచ్చాయి, అందుకని ఆవిడ తల్లి. అందుకే పోతన గారు ప్రారంభ శ్లోకం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించతన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. మహానందాంగన అన్నమాట మహానందమయీ ఖడ్గమాల. మహానందమయీ అయిన అమ్మవారి యొక్క బిడ్డని నేను స్తోత్రం చేస్తున్నాను కృష్ణ భగవాను. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి బిడ్డడు, ఆయనకి చూడాలని ఉండదు తల్లిదండ్రుల్ని. కాబట్టి మా అమ్మని నాన్నని ఇంకొక్కసారి చూడాలి. 1008 సంవత్సరములు తపస్సు చేశాడు. 1008 సంవత్సరములు తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక్కసారి చూశాడు ఆయన హ్రదం వంక. చూసి అబ్బా ఎంత కష్టపడి తవ్వావో ఈ పుష్కరిణి నా కోసం, ఎంత భక్తితో తవ్వావు. ఈ కాశీక్షేత్రంలో నీ పేరు మీద ఒక తీర్థం ఉండాలని, ఒక హ్రదం ఉండాలని తవ్వావా అని ఫణిభూషణుండు వాపి ప్రణుతి స్తోత్ర పరంపరలను అనరింపన్ త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడెన్. పరమేశ్వరుడు ఆ ఒడ్డున నిలబడి, ఇదిగోనండి ఇలా ఇక్కడ తవ్వాను, అక్కడ తవ్వాను, ఇంత లోతు తవ్వాను, నా చెమట అంతా ఇందులో పడింది అని చెప్తూ ఉంటే ఫణిభూషణుండు వాపి ప్రణుతి శ్లాఘాపరంపరలను నరింపన్. పరమశివుడు అక్కడ నిలబడి ఒడ్డున, అబ్బా ఇలా తవ్వావా, ఇంత కష్టపడ్డావో
అని సంతోషపడిపోతూ ఆయన భుజం మీద చెయ్యేసి ఇలా ఇలా అంటుంటే త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక అన్ని మాటలు తల ఊపి ఆ తీర్థాన్ని పొగుడుతుంటే ఆ హ్రదాన్ని పరమశివుని యొక్క కుడి చెవికి పెట్టుకున్నటువంటి కర్ణాభరణం జారి అందులో పడిపోయింది. దక్షిణశ్రుతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున పడెన్. పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణికర్ణిక మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడితే ఒంటి చెవి ఆ ఆభరణంతో ఆయన నిలబడ్డాడు పరమేశ్వరుడు. ఇంత పొగిడి ఆయన వంక చూసి అన్నాడు, శ్రీహరి వంక, ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు అన్నాడు. ఆయన అన్నాడు, బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక, ఇదే గొప్ప తీర్థం అగుగాక. ఆయన అన్నాడు, ఇచ్చాను వరం. మణికర్ణికా తీర్థమని పిలవబడుతుంది, ఎందుకంటే నా దక్షిణశ్రుతి మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి ఈ మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని. ఈ తీర్థం యొక్క గొప్పతనం ఇంత అంతా అని చెప్పడం ఇక సాధ్యము కాదు. ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు. అందుకేట దేవేంద్రుడికి 1000 కళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసా? అసలు శంకరాచార్యులు వారు అన్నారు, అందరూ అహల్య పట్ల అపచారం చేశాడు, ఏదో గౌతముడు శపించాడు 1000 కళ్ళు వచ్చాయంటారు. కాదు, దేవతలు కనురెప్ప వెయ్యకపోవడానికి ఇంద్రుడికి 1000 కళ్ళు రావడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇంద్రుడు 33 కోట్ల మంది దేవతలు వచ్చి మణికర్ణిక ఒడ్డున నించుని చూస్తూ ఉంటారట. ఒరే, ఇందులో స్నానం చేసిన వాడు శివుడై కైలాసానికి ఎడతాడా, విష్ణువై వైకుంఠానికి ఎడతాడా చూద్దామని నించుంటారట. నించుని అంటుంటారట. అంటే అక్కడ స్నానం చేసిన వాడు శివుడైపోయి కైలాసానికి వెళ్ళిపోతుంటాడు, విష్ణు అయిపోయి అంటే సాకారమును పొంది వైకుంఠానికి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు ఇలా చూడటంలో అబ్బబ్బబ్బా ఏమి తీర్థం రా, ఎవడు స్నానం చేస్తే వాడు శివుడు అయిపోతున్నాడు, విష్ణువు అయిపోతున్నాడు, ఇక్కడ ఎంత గొప్ప తీర్థం అని చెప్పి పందాలు కట్టుకుంటారు. ఇదిగో వరుస క్రమంలో వెళ్తున్నాడే 17వ వాడు, వీడు విష్ణువు అవుతాడా శివుడు అవుతాడా అంటే పక్కనున్న వరుణుడు శివుడు అవుతాడు, విభూతి పుండ్రాలు పెట్టుకున్నాడు కదా అంటే. అంటే ఇంద్రుడు అంటట, నీ మొహం విభూతి పుండ్రాలు పెట్టుకుంటే శివభక్తుడని కాదు, శంకరాచార్యులు వారు పెట్టుకున్నారు. ఆయనకన్నా విష్ణు భక్తుడు ఎవరున్నాడు లోకంలో? ప్రారంభమే కనకధారా స్తోత్రం ఇచ్చింది విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం, అంతటి మహానుభావుడు. కాబట్టి విభూతి పెట్టుకుంటే శివభక్తుడు అనే అర్థం. ఆయనే చూస్తుంటే వైకుంఠానికి కడతాడని పందెం కట్టుకుంటారట. ఇప్పుడు ఇలా పందాలు కట్టుకుని ఎవడు ఏమైపోతాడో అని ఆ 17వ వాడు ములుగుతున్నప్పుడు అలా కళ్ళార్పకుండా చూడడం అలవాటైపోయి దేవతలకి కనురెప్ప వేయడం పోయింది. ఇంద్రుడు పందాలు కట్టి ఇంతమందితోనూ పందాలు కట్టి 35వ వాడిని, 23వ వాడిని, 47వ వాడిని, 74వ వాడిని చూస్తుండడంలో ఇన్ని కళ్ళు పెట్టుకు చూడడంలో 1000 కళ్ళు వచ్చాయి. చూస్తూ ఉండడంలో ఎప్పుడూ అక్కడ నించున్న దేవతల తలలు అని తిరుగుతాయిట. అరే వీడు ఇటు పోయాడరా, వీడు కైలాసానికి పోయాడు, ఇటు వైకుంఠానికి పోయాడు. అంత గొప్పదైంది మణికర్ణికా తీర్థం. అందుకే కాశీపట్టణానికి వచ్చి మణికర్ణికా తీర్థ స్నానం చెయ్యడం అంటే అంత తేలిక విషయం ఏం కాదు. అంత గొప్ప తీర్థ స్నానం కింద లెక్కలోకి తీసుకుంటారు దాన్ని. శివకేశవుల మధ్య ఉండేటటువంటి అన్యోన్యతకు మణికర్ణికా తీర్థము పరాకాష్ఠ. తిక్కన గారు మహాభారతం చేస్తూ ఒక మాట అంటారు, కరుణారసము పొంగి దొరపెడు చట్పున శశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధబళ పంకజము మెరయ గురి అయిన చలమున మెరసిన లోకరక్షణమనంగగళమున ఛాయదోప ప్రథమద్రినీతించు భానుబింబమునాన వరమునస్తుభరత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతిపురమ్ము చోబెల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు తిక్కన గారు. ఆయనకి దర్శనమైంది హరిహర దర్శనం. అందులో మహానుభావుడు కంఠమేమో నీలంగా, గుండెల్లోనేమో కౌస్తుభమణి. ఇక్కడ నీలకంఠం శివుడు, ఇక్కడ కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు. బొడ్డులోంచేమో తామర పువ్వు, అందులో ఆడుకుంటున్నటువంటి బ్రహ్మగారు కాబట్టి శ్రీ మహావిష్ణువు. ఇక్కడేమో కరుణారసము పొంగి దొరపెడు తత్పున శశిరేఖ అమృతంబు జాలువార, ఇక్కడేమో నెలవంక చంద్రవంక పెట్టుకుని అందులోంచి అమృతం పడుతూ. శివుడా విష్ణువా?
సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు. గంగా యమున కలిసి వస్తే తెల్లగా నల్లగా ఎలా ఉంటుందో అలా శివకేశవులిద్దరూ కలిసి హరిహర స్వరూపంగా నా ముందుకు వచ్చారన్నారు తిక్కన గారు. అసలు జీవితంలో ఉపాసన యందు శివకేశవ భేదం పాటించకూడదు. ఎన్నడూ కూడా శివుణ్ణి పొగిడి విష్ణువుని ద్వేషించడం, విష్ణువుని పొగిడి శివుణ్ణి ద్వేషించడం పతనం అవ్వడానికి మొదటి కారణం. అసలు యథార్థంగా మాట్లాడాలంటే శివకేశవులే పార్వతీ పరమేశ్వరుడు. అందుకే పార్వతీ అలంకార ప్రియత్వం, విష్ణువు అలంకార ప్రియత్వం. ఆమె యొక్క ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి ధారవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు సాధు పురుషుల్ని బాధ పెడతారో, ఎప్పుడెప్పుడు అధర్మము పెళ్ళుబుకుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తానంటుంది అమ్మవారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు విష్ణు పరమాత్మ. అందుకే ఇద్దరూ ఒకటే. స్త్రీగా ఉంటే అమ్మవారు, పురుషుడుగా ఉంటే విష్ణువు. అందుకే ఆయన నల్లన అమ్మవారు నల్లన, నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళై ఉంటారు. కారణం అది. అటువంటి విష్ణువుకి శివుడికి మధ్య భేదమును ఎన్నడూ పాటించను అనడానికి మణికర్ణికా హ్రదం గుర్తు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమో చూడండి. తండ్రి కొడుకులై నిలబడతారు ఈ క్షేత్రంలో. అంత గొప్ప మణికర్ణికా హ్రదం. అందుకే మణికర్ణికా తీర్థ స్నాన వైభవాన్ని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు, బహుశः శంకరులు ఇలా చెప్పింది ఇంకెక్కడా లేదు. ఎందుకో తెలుసా అండి, శంకరులు ఎప్పుడైనా దీనికి ఫలితం నేను చెప్పలేను అన్నది ఉందనుకోండి, ఆయన నోటితో ఆ మాట అనరు. దీనికి ఫలితం చెప్పడం కష్టం అనరు. ఫలితం చెప్పడం కష్టం అన్న అర్థం వచ్చే సన్నివేశం చెప్పి వదిలేస్తారు. సౌందర్యలహరిలో చేశారు అలాంటి ప్రయోగం. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూలశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణువు ముగ్గురు వచ్చి అమ్మవారి దగ్గర తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిలో ఉన్నటువంటి తాంబూలపు పిడచ తిన్నారు. దానివల్ల ముగ్గురు ఏమయ్యారు చెప్పలేరు శంకరాచార్యులు. విష్ణువు యొక్క వైభవం చెప్పడం ఎవరికి తరం? ధరణీ సభ కాగజకరావు లేకిని సభ బనరాయ్ సాత సమందకి మసగరావు హరికణలు కానజాయ్ అంటాడు కబీర్దాసు. ఈ ధరణీ సభ కాగజకరావు ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని, సముద్రాలన్నింటినీ సిరా చేసుకుని, అరణ్యాలన్నింటినీ తీసుకొచ్చి కలంగా చేసుకుని, ఈ సప్త సముద్రాల్లో ఉన్నవి సిరాగా పోసుకుని, ఈ కాగితంతో ఈ భూమి అన్న కాగితం మీద విష్ణుగుణములను రాయడం మొదలు పెడితే నాకు సరిపోలేదు అన్నారు. అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. దేవసైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అమ్మని పునికి పుచ్చుకున్నాడు. అందుకే మంత్రం కూడా అంతే, శరవణ భవ. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడు. ఇక ఇంద్రుడో ఎన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడో. వేదమునందు ఇంద్రుడు వేరు. రుద్రాధ్యాయంలో ఇంద్రశబ్దం వాడతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరామాయణంలో విష్ణువు అన్న పేరు మీకు కనపడదు. ఎక్కువగా ఎవరు కనపడతారో తెలుసా అండి? ఇంద్ర 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 ఇంద్ర, ఎప్పుడు ఇంద్రుడే. వాల్మీకి రామాయణం అంతా. కారణం ఏమిటో తెలుసా? పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు ఇంద్రుడిని. వేదమునందు ఇంద్రుడు వేరు, పురాణమునందు ఇంద్రుడు వేరు. అటువంటి ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఎంత గొప్ప వాళ్ళయ్యారో చెప్పలేను. కారణం మాత్రం అమ్మవారి తాంబూలపు పిడచ తినడం. చెప్పారా ఎంత గొప్పవాళ్ళో? చెప్పడం సాధ్యం కాదు, చెప్పను. కానీ కారణం చెప్తాను. అమ్మవారి తాంబూలపు పిడచ వాళ్ళు తిన్నారు. వెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టింది పిల్లలు కాబట్టి ఆవిడ బిడ్డలు వాళ్ళు పెట్టింది. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు? ఎవడి తరం చెప్పను. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో అని వదిలేశారంతే. అలా చెప్పే శంకరులు మణికర్ణికని స్తవం చేశారు. ఆయన ఆ స్తవం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం న వక్తుం క్షమః. గంగానది స్నానం చేసేటప్పుడు అన్ని వేళలా చేస్తారు. కానీ సాధారణంగా కేదారేశ్వరలింగాది దర్శనములను చేసేటప్పుడు ప్రాతకాల స్నానమే గొప్పది. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం
ఖచ్చితంగా 12 గంటలకి చెయ్యాలి. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి మణికర్ణికా హ్రదంలో స్నానం చేయాలి. స్నానం చేసి పైకి రావాలి. పైకొచ్చి ఆతడి బట్టలతోటే మణికర్ణికకి ఎదురుగుండా నిలబడి స్తవం చెయ్యాలి మణికర్ణికని. అలాంటి స్తవం ఎవరు చేస్తారో, ఎవరు మధ్యాహ్నం మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తున్నారో, స్నానం చేయడం అంటే తల మునిగేటట్టు, ఇవాళ గంగలో చేసేటట్టు ఎవరు చేస్తున్నారో, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమ స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్యపారంగత త్వత్తీరే ప్రకరో కరోమి పురుషం సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు శంకర భగవత్పాదులు. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం, మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో గంగానది వంక చూస్తూ మణికర్ణిక వంక చూస్తూ ఎవరు స్తవం చేస్తారో, మణికర్ణికా స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి పుణ్యం ఎంతది నవక్తుం క్షమ, నే చెప్పలేను. ఎవరు? నేను కాదు, శంకర భగవత్పాదులు. ఎవరు? అపరశంకరుడు. నీ చెప్పలేనన్నారు ఆయన. పోనీ అండి, ఎవరు చెప్తారు? స్వీయైరబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు. 4 ముఖములతో 4 వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు 4 ముఖములతో 100 సంవత్సరముల పాటు చెప్పినా రాత్రింబవళ్ళు మణికర్ణికా తీర్థ స్నాన వైభవమును చెప్పలేడు. కుదరదు. ఆయన కూడా చెప్పలేడు. ఎన్నేళ్ళు? 4 ముఖములతో 100 ఏళ్ళు. ఆయన ఏం చెప్తుంటాడు? 4 ముఖములతో 4 వేదాలని, 4 వేదముల యొక్క తాత్పర్యాన్ని చెప్తాడు. ఆయన చెప్పలేడు. స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత త్వత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం. అమ్మా, మణికర్ణికా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది, గొప్ప శక్తిని పొంది, అటువంటి శక్తి కారణం చేత, ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డున తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా? లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు. లోపల విష్ణుభక్తి తత్పరుడైతే అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు. అమ్మా, ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమని కాదు. ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే ఇక వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం. అంత గొప్ప స్నానం మణికర్ణికా స్నానం. నాకు తెలుసు, వేదిక దిగ్గానే మీకు అనుమానం వస్తుంది. మణికర్ణికా స్నానానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇంట్లో చెయ్యాలా అండి? పొద్దున్న ఇంట్లో స్నానం ఎందుకు చెయ్యాలి? సంధ్యావందనం చేసుకోవడానికి చెయ్యాలి. సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేస్తానంటే నది నిన్ను ఎందుకు వద్దంది? వద్దందే. పొద్దున్న చేసి వచ్చావా చెయ్యకుండా వచ్చావా అన్నదాంతో నదికేం సంబంధం? నీకు తెల్లవారుజామున ప్రాయశ్చిత్తంతో లేకుండా సంధ్యావందనం చేసేసుకుందాం అని ఉంది. చేసుకో, ఎవరొద్దన్నారు? పొద్దున్న మధ్యాహ్నం వరకు అలా ఉండి పాచిముఖంతో అన్నం తినేయమని ఎవరు చెప్పారు? స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేయి, సంధ్యావందనం చేసుకో, మధ్యాహ్న స్నానానికి మణికర్ణికి వెళ్ళు. రేపటి రోజున మధ్యాహ్నం 12 గంటలకి ఖచ్చితంగా మనందరం మణికర్ణికా స్నానం చేస్తున్నాం. ఎందుకో తెలుసా అండి? రేపు కార్తీక సోమవారం, పైగా కార్తీక మాస శుక్లపక్షమిలో వచ్చేటటువంటి నవమి తిథి కేవలము స్నానము కొరకే. ఇక్కడికి నేను వచ్చినప్పుడు కాకినాడ పట్టణం సర్పవరంలో నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో నవమి నాటి స్నాన వైభవం గురించి చెప్పొచ్చాను. అది సోమవారంతో కలిసింది. ఈసారి మనం కాశీపట్టణంలో ఉన్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా హ్రదంలో స్నానం చేయకపోయి ఇంటికి వెళ్ళిపోతే ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టు. అందుకే నేను ఖచ్చితంగా 12:15కి నది ఒడ్డున ఉంటాను. ఎందుకని? 12 అందులో ములుగుతా 5 నిమిషాలు తక్కువ 12.
ఇంకా ఎవరైనా ములుగుతున్నారా చూసే అవకాశం ఉండదు. ఎందుకని? పల్లకి మోస్తే నలుగురు కావాలి, ఆకలేస్తే ఒక్కడ చాలన్నం తినాలి కదూ. పల్లకి మోద్దాం అనుకుంటే అందరూ రండి, అన్నం తిందాం అనుకుంటే నేను ఒక్కడిని చాలు నా ఆకలికి కదా. అందుకని అందరూ వస్తే సంతోషం. ఇవాళలాగే పరమ సంతోషంగా అందరం మణికర్ణికా స్నానం చేసి తడి బట్టలతో మీ అందరితో ఎంతమంది వస్తే అంతమందితో మళ్ళీ గోపాలకృష్ణ గారు మైకు స్పీకరు అన్నీ సిద్ధం. ఆయనోడు విశ్వకర్మ మహానుభావుడు ఉన్నారు మనకి, ఇప్పటికే రాసేసుకుంటూ ఉంటారు కాబట్టి రేపు ఏం సిద్ధం చేయాలని. రేపు మధ్యాహ్నం 12 గంటలకి కార్తీక సోమవారం మణికర్ణికా స్నానం చేసి రేపు మధ్యాహ్నం మనం అందరం మణికర్ణికా స్తవం చేస్తాం. ఇక ఆ స్తవం అలా ఇలా ఉండదు, అంత గొప్ప స్తవం. ఇప్పుడు నేను చదివిన శ్లోకం మణికర్ణికా స్తవంలోదే. అది చదవాలి అసలు. ఎవరెవరు కాశీ పట్టణానికి వస్తారో వాళ్ళందరూ మణికర్ణికలో స్నానం చేసి తడి బట్టలతో నిలబడి మణికర్ణికా స్తవం చేసి వెళ్ళాలి. దాని చేత విశేషమైన అభ్యున్నతిని పొందుతాడు. శివకేశవ అభేదమైన దృష్టితో శివకేశవులు అంత ఒకటిగా ఉంటారన్న భావనతో అంత పరమభక్తితో నమస్కారం చేస్తూ చెయ్యాలి చక్కగా. అందుకే కాశీపట్టణంలో ఒక నియమం చెప్తారు. ఇక్కడ ఒకానొకప్పుడు ఒక ఆఖ్యానం జరిగింది. ఆ ఆఖ్యాన సమయంలో యమధర్మరాజు గారు తన దూతల్ని పిలిచాడు. పిలిచి, ఒరే నేను మీతో ఒక రహస్యం చెప్తాను రా, 108 నామములు చెప్తాను మీకు. ఈ 108 నామములో శివనామములు ఉంటాయి, కేశవనామములు ఉంటాయి. సాధారణంగా విష్ణు అష్టోత్తరం ఉంటుంది, శివాష్టోత్తరం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే అష్టోత్తరం ఏమిటో తెలుసా? శివుడికి కేశవుడికి కలిపి ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చదివితే నేను గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకుని వాడి పేరు రాసి మీకు ఇస్తాను. పొరపాటున కూడా వాడిని ఇక మీరు తీసుకురాకండి. కాళ్ళు పట్టి లాగడం, వాడిని నెత్తి మీద తన్నడం, వాడి గోళ్లలో గుండు సూదులు గుచ్చడం ఇలాంటివి మనకు అక్కర్లేదు. అటువంటి వాడు ఎవరైనా ఈ 108 శివకేశవనామములను కలిపి చెప్తే నే చెప్పినవి, అటువంటి వాడి జోలికి వాడి ప్రాణోత్క్రమణ సమయంలో మీరు వెళ్ళవద్దు. శివపార్షదులో విష్ణు పార్షదులో వెళతారు. అంటే దాని ఉద్దేశం నోటితో చెప్పి లోపల ఇంకోలా ఉండమని కాదు. శివకేశవుల ఇద్దరి యందు అంత సమాన భక్తితో ఉండాలి. వాళ్ళిద్దరు ఒక్కటే. అందుకే వాళ్ళిద్దరి సంబంధం దంపతీ సంబంధంగా చెప్తారు. ఎందుకనంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా భార్య మీరు ఆయన్ని చేరతీకండు సుమా లేనిపోని ఇబ్బంది అని 4 మాటలు అందనుకోండి, నేను విముఖుడనవుతాను కదూ. లేకపోతే మీరు నా దగ్గరికి వచ్చి ఏమిటో మీరు ఇన్ని చెప్తారు చక్కగా, ఆ పనికి మళ్ళీ ఆవిడది ఎక్కడ దొరికిందండి మీకు అన్నారనుకోండి, మీరు నాకు సన్నిహితులు కాగలరా? కాలేరు కదా. లేకపోతే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమిటోనమ్మా మీరు ఇంత ధార్మికులు, ఇంత నెమ్మదిగా ఉంటారు, అసలు ఎప్పుడు గట్టిగా మాట్లాడరు, మీ ఆయన అప్పుడప్పుడు మైకులో కోపడతాడు పైగాను, ఆ కోపిష్టాయిని నీకు ఎక్కడ దొరికాడమ్మా అన్నారనుకోండి, మీరు మా ఆవిడికి సన్నిహితులు కాగలరా? తేలిక మార్గం ఏంటంటే అమ్మాయి అంత అదృష్టవంతులు, నేను పనికి వచ్చిన వాడినా పనికి మాలిన వాడినా పక్కన పెట్టండి, మీ ఆయన ఎంత గొప్పవాడో అన్నారనుకోండి, మా ఆవిడ పొంగిపోతుంది. మా ఆవిడ పనికి వచ్చేదో పనికి మాలిందో పక్కన పెట్టండి, ఏమి నీ అదృష్టం అయ్యా, ఎంత మంచి భార్య అయ్యా అన్నారనుకోండి, నేను పొంగిపోతాను కదూ. ఈ లక్షణం నా ఒక్కడికే ఉందని మీరు అనుకోకండి, పార్వతీ పరమేశ్వరులకి లక్ష్మీనారాయణులకి కూడా ఉంది తెలుసా. ఇది నాకు మీకే కాదు, నేనే కాదు, ఏం మిమ్మల్ని వదిలేశాననుకుంటున్నారేమో, మీకు కూడా. ఎందుకో తెలుసా, అసలు శ్రీమన్నారాయణుడు 100 కవచములు కట్టు కూర్చుంటాట ఎప్పుడు రాక్షసులు వస్తుంటారో స్వర్గలోకం మీదకని. శ్రియై సమస్త చిదతి విధాన వ్యసనం హరే అంగీకారభిరయ రోకై సార్థయజ్ఞై కృతోంజలి ఉల్లాసపల్లవి తపాలిత సప్తలోకీ నిర్వాహకోరకి తనీమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామ అనుకలతనుకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్ది స్థననయనుగుళుచ్ఛస్పార పుష్పద్విరేప రచయితు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ యద్భ్రూభంగా ప్రమాణం స్థిరతర రచనా తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసి యత్పాదచిన్మై తరంతి భోగోపోద్ఘాతకేళీ చులికిత భగవద్వైశ్వరూప్యాను భావా సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంగనీయై అపాంగై యత్యావత్తవ దైవతం అంటూ ఆయన ఇన్ని కవచములు కట్టుకుని కూర్చున్నా
రాక్షసుల యొక్క బాణములకు పిట్లిపోవుటవి. అమ్మవారి దగ్గర ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని అండంలో 100 కవచములు పిట్లిపోయేట, అంత సంతోషపడిపోతాడే. ఇక నా బోటివాడికి మీ బోటి వాళ్ళకి పెద్ద విశేషం ఏందండి? అనుకూల దాంపత్యం, దోషమేం లేదు అందులో. కాబట్టి శివకేశవులను దంపతీ సంబంధంతో అందుకు చెప్తారు, పొరపాటున కూడా శివుణ్ణి స్తోత్రం చేసి కేశవుణ్ణి నిందించడం, కేశవుణ్ణి స్తోత్రం చేసి శివుణ్ణి నిందించడం ఒక్కనాటికి చేయకూడదు. అందున కార్తీక మాసం దామోదరుడు త్రయంబకుడు ఇద్దరు. అందుకే దీపాన్ని పెడతాం పరంజ్యోతి అని. పరంజ్యోతి నపుంసకనామం, అన్ని నామాల్లోనూ ఉంటుంది అందుకేది. అటువంటి శివకేశవుల యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలి అంటే మణికర్ణిక హ్రదమునందు స్నానం చెయ్యాలి. ఈ భక్తిని పెంపొందింపజేస్తుంది యమధర్మరాజు గారు చెప్పిన 108 నామములు. అవి ఒక్కసారి జీవితంలో చేస్తే యమధర్మరాజు గారు రాసుకుంటాట విని, రే వీడు చెప్పాడు రా ఒకసారి, అందుకని మనం ఇది గుర్తుపెట్టుకోవాలంటట. అది కాశీపట్టణంలో చెప్తే, ఒక్కొక్క క్షేత్రమునందు మీరు వెళ్ళి ఒక్కసారి భగవన్నామని చెప్తే 1,000 మార్లు చెప్పిన ఫలితం వేస్తారు. కాశీ ఎటువంటి పట్టణం, అవిముక్త క్షేత్రం. ఇక్కడికి వచ్చి శివ అన్నారనుకోండి 1,000 మాటలు శివ అన్నట్టు. ఒక్క తప్పు చేశారనుకోండి 1,000 తప్పులు చేసినట్టు. తప్పు చేస్తే 1,000, పుణ్యం వస్తే 1,000 కాదు, దేనికైనా 1,000. అందుకే ఆ 1,000 శబ్దంలోనే ఉంది అలరి. కాబట్టి ఆ విశేషం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పుణ్యమునందు పాపమునందు సమాన ఫలితమే దానికి. కాబట్టి చూడండి, యమధర్మరాజు గారు చెప్పినటువంటి 100 హరిహరనామములు ఏమున్నాయో అవి కార్తీక మాసంలో అంత ప్రశస్తం. అందుకే నేను మీతో ఇప్పుడు ఒక్కసారి ఆ 108 నామములు ప్రదోష వేళ అవుతోంది కాబట్టి చెప్పిస్తాను. చక్కగా మీరందరూ భక్తితో ఆ 108 నామములను ఇవాళ ఉచ్చరించండి. రేపు మనం మణికర్ణిక హ్రదమునందు మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తాం. 12:15 అక్కడికి చేరిపోవాలి అందరూ. 12:12కి వస్తే 5 నిమిషాలు తక్కువ 12 స్నానం చేసి మణికర్ణిక స్తవం చేద్దాం. ఇప్పుడు 108 నామములు చెప్తాను, అందరూ చెప్పండి. ఇక ఎల్లుండి దశమి, మహోత్కృష్టమైనటువంటి తిథి. ఆ తిథి నాడు మనం కాశీపట్టణానికి వచ్చాం కదూ. కాశీపట్టణం అంటేనే గంగ, ఆవిడ యొక్క వైభవం. కాబట్టి గంగావతరణం, అసలు గంగ ఎలా వచ్చింది, గంగ వైభవం ఏమిటి చెప్పి శంకరాచార్యకృతమైనటువంటి గంగా స్తవం చేస్తాం. ఎక్కడో తెలుసా ప్రవచనం? ఇక్కడ కాదు. మధ్యాహ్న భోజనాలు ఎల్లుండి 2 గంటలకు అయిపోతాయి. ఇక్కడ 2 అయ్యేటప్పటికీ మనందరి కొరకు పడవలు ఏర్పాటు చేశారు. నేను మాట్లాడుతున్నది, నన్ను మన్నించండి విషయంలో, నేను మాట్లాడుతున్నది కాకినాడ నుంచి వచ్చిన భక్తుల గురించి. మిగిలిన వాళ్ళు మీరు ఏర్పాటు చేయాలి, ఎందుకంటే సంఖ్య మాకు తెలియదు కదా ఏర్పాటు చేయడానికి. కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళకు గుర్తు ఉంటుంది, బ్యాడ్జ్ ఉండి, ఫోటో ఉండి, ఐడెంటిటీ సిగ్నేచర్ ఉంటుంది. వాళ్ళందరికీ పడవలు సిద్ధంగా ఉంటాయి. ఆ పడవలు ఎక్కితే గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీదకి వెళ్ళి కూర్చుంటాం. ఇసుక తిన్నె మీద పడవలు చుట్టూ ఉంటాయి. ఆ గంగ మధ్యలో కూర్చొని గంగావతరణం చెప్తాను. ఆ గంగావతరణం చెప్పి చుట్టూ గంగమ్మ ఉండగా గంగమ్మని చూస్తూ గంగానది స్తవం చేసి గంగకి నమస్కారం చేసి పడవలెక్కి అసీ నుంచి వరుణ వరకు ఉన్నటువంటి ఆ ఒడ్లన్నింటినీ పడవలో విహరిస్తాం. విహరించి గంగలో పడవలలో కూర్చొని గంగకిస్తున్న హారతిని దర్శించి